ఈరోజు బెత్లెహేం కోసం చెప్తున్నాము. దాని ముందుగా ఆరాధిద్దాం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, ఇది పుణ్యదినం, ఇది పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, ఇది పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. చప్పట్లు కొట్టండి, మీ ఆనందాన్ని వ్యక్తపరచండి. దేవుడు మీ జీవితాలలో చేస్తున్న కార్యాలకు ఆయన కృతజ్ఞత చెబుదాం. ఆయన దీనులమైన హీనులమైన మన కొరకు, ఏ మనిషి లేని మన కొరకు రిక్తుడిగా అన్ని కలిగి ఉన్న మన ప్రభువు ఏమని వచ్చారు. రాజుల రాజు వెలసిన పశువుల పాకలో పావుల పాడిన రక్షకుడు నా పెరుగలిగినో. రాజుల రాజు వెలసిన పశువుల పాకలో పావుల పాడిన రక్షకుడు నా పెరుగలిగినో. జయము జయము జయము, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. ఇది లోక కళ్యాణం, ఇది పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమతో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించి ప్రేమతో. జయమాని భూమిలో ప్రతిఫలించెను ఆదివిలో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, ఇది పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, ఇది ఈరోజు మనము బెత్లెహేం గురించి మనం నేర్చుకున్నాము. కాబట్టి ఈరోజు మీకా గారు రాశారు. ఆ గ్రంథంలో ఆయన ప్రవచించారు ఈ విషయాలు. యేసే పుట్టుక కోసం ముందుగానే ప్రవచించారు. దేవుడు మాట్లాడే దేవుడు, మనతో కూడా అలాగే మాట్లాడతారు. ముందుగా మన ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా, మరి కళల ద్వారా దేవుడు మాట్లాడతారని వాక్యం చెప్తుంది. మీకా గారితో మన ప్రవచన వాక్యము దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నారు. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని చెప్పారు. స్వల్ప గ్రామం, చిన్న గ్రామం. అలాంటి గ్రామంలో ఎఫ్రాతా, బెత్లెహేముకు మరి పూర్వం
ఈ ఊరి పేరు ఏంటంటే ఎఫ్రతా. ఇది చాలా స్వల్పమైన గ్రామం. ఆ గ్రామంలో యూదా వారి కుటుంబములలో యేసయ్య యూదా గోత్రానికి చెందినవాడైన, అందుకే మనం యూదా గోత్రపు సింహం అని పాట పాడుకుంటున్నాం. నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఎలబోవాడు నీలో నుండి వస్తున్నాడు అని చెప్పి, నీలో నుండి వస్తున్నాడు, స్వల్ప గ్రామం అయినప్పటికీ కూడా. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, అది చిన్న గ్రామం, జొన్నగుట్టి, ఎవరు లేరు ఇక్కడ, ఇక్కడ యేసయ్య ఇక్కడ పుట్టారు అనుకుంటున్నారు ఆయన. ఈ పాపము నుండి, శాపము నుండి ఎవరు విడిపించలేరు మా గ్రామాన్ని, ఈ ప్రజల్ని ఎవరు బాగు చేయలేరు అని అనుకుంటున్నారేమో. దేవుని జనాంగమా, దీనికి మతము కులమని భేదం లేదు. అందరి కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. మనం పాపముతో పుట్టాము కాబట్టి ఆయన పరిశుద్ధులుగా పుట్టాడు అని మనం నేర్చుకున్నాం. ఎలా పుట్టాడో, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కన్య మరియమ్మ గర్భములో నుంచి ఆయన పుట్టాడు కాబట్టి మనం ఇప్పుడు పాట కూడా పాడుకున్నాం మరియమ్మ గురించి. ఆమెలాగా పరిశుద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో యేసయ్య పుడతారు. యేసయ్య పుట్టడం అంటే అర్థం ఏంటంటే, యేసయ్య గుణాలు వాళ్ళల్లో పుడతాయన్నమాట. పాతమైన స్వభావం అంతా పోతుంది, పాత స్వభావం అంతా పోయి క్రొత్త జీవితం, క్రొత్త మనసు, క్రొత్త ఆత్మ, కొత్త జీవితం అనేది దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరిలో, ఒక ఇంటిలో ఎవరు వింటారో వాళ్ళలో జన్మిస్తాడు. వాళ్ళ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంటాడు. సంఘంలో కూడా అంతే. ఎవరైతే సంఘంలో మాట వింటారో అటువంటి వారి ప్రజలని దేవుడు రక్షించడానికి ఈ భూలోకంలోనికి వచ్చారన్నమాట. అలాంటి స్వల్పమైన గ్రామంలో, యూదా గోత్రంలో ఆయన పుట్టారు. కాబట్టి ఆయన వంశావళి, మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా కూడా ఆయన వంశావళి ఉంది, ఆయన వంశావళి. కాబట్టి ఆయన ఏ వంశంలో పుట్టారు, ఆయన ఏ రోజు పుట్టారు, ఎలా పుట్టారు అనే విషయాలు మనం లైన్గా దేవుడు మనకు నేర్పిస్తున్నారు. మనం నేర్చుకుని, మనలో పుడితే మనం నేర్చుకుంటాం. మనలో పుట్టలేదు అనుకోండి, అవి నేర్చుకోము, ఇతరులకు చెప్పము, వాళ్ళకి తెలియదు. నశించిపోతున్న వాళ్ళకి దేవుడి గురించి వార్త వెరుతనంగా ఉంటుంది. కానీ మనం ఓర్చుకొని వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఆ జ్ఞానము దేవుడి దగ్గర నుండి అడిగి ప్రేమతో చెప్పే విషయాలు. ఎందుకంటే మనలో పుట్టడం అంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. బ్రతికుడే క్రీస్తే, చావైతే లాభమే అని పౌలు గారు ఏ విధంగా నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని అన్నాడో, అలాగా మనం అపోస్తల బోధలో దేవుడు మనల్ని పెంచుతున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఈ విషయాలు, రక్షకుడు మన కోసం పుట్టాడు అని చెప్పి నిన్ను రక్షిస్తాడమ్మా. నీ బాధల నుండి, వేదల నుండి, ఇబ్బందుల నుండి, నీ కుటుంబంలో నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఇదిగో దేవుడు నీకోసమే పుట్టాడు. భూలోకానికి అందుకే దేవుడు వచ్చాడు, మానవ రూపంలో అందుకే వచ్చాడు. దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడు, ఆయన అగ్ని దేవుడై ఉన్నాడు. కానీ తన కుమారుడిని మానవ రూపంలో మన కోసం దేవుడు జన్మింప చేశాడు అని చెప్పి వివరంగా చెప్పకపోతే దేవుడు నీకు ఆశీర్వాదాలు అలాగిస్తారు. మొదటి నీతిని, రాజ్యాన్ని వెతకమంటున్నారు. అదే దాని అర్థం. నీ పరలోకం తెలుసు, నీకు ఏది కావాలో అని. ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుడు నీలో నిజంగా పుడితే ఆ పని మాత్రం మానవు. నీ కుటుంబంలాగా నువ్వెలా రక్షించబడ్డావో, నీకెలాగా తెలియలేనప్పుడు దేవుడు నీకు తెలియపరిచాడో ఆ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పాలి. అప్పుడు నీ ఏది కావాలో ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆయనకి తెలుసు. తల్లిదండ్రులుగా మనకి మన పిల్లల విషయంలో ఏది కావాలో మనం ఎలాగైతే అలా అడగకుండానే ఆలోచిస్తామో, వాళ్ళు ఎలా చదివించాలి, వాళ్ళకి ఏది కొని పెట్టాలి అని చెప్పి మనం ఎలా ఆలోచిస్తామో, అలాగే తండ్రి అనే దేవుడు కూడా ఎవరిలో అయితే యేసయ్య పుడతారో, బాలుడుగా పుడతారో, ఆ బాలుడు అలాగా పెద్ద అవ్వాలి.
అలా బాలుడుగానే నోట్లో వేలెట్టుకొని ఉన్నప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసి వచ్చిండగా మొదటి మూల పాఠాలు మీకు మరలా బోధించవలసి వచ్చింది అని చెప్పినట్లుగా బాలుడిలా ఉండకూడదు. అలాగా అన్ని విషయాల్లో ఎదగమని చెప్పారు కదా. ఎఫెసీయులు 4వ అధ్యాయంలో క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవార మగు వరకు అన్ని విషయాల్లో మీరు ఎదగండి అని ఎదిగి ఉన్నాము. కాబట్టి పసిబాలుగా ఉన్నవాళ్ళు అని అంటే దేవుడు ఎవరో తెలియదు, దేవుడు మనలో పుడితే మన లక్షణాలు ఎలా మారుతాయో, ఎలాగ దేవుడి రాజ్యానికి సిద్ధపడతామో, ఎత్తబడే సంఘంలో ఏ విధంగా ఉంటామో, లేకపోతే ఇంట్లో వాళ్ళతో వాళ్ళతో పాటు ఏకీపించుకుంటే ఇక్కడే ఉండిపోదు, దేవుడి రాజ్యం ఉండదు. కాబట్టి వాళ్ళని చూసుకుంటూ ఉంటే మరి దేవుడి రాజ్యం ఉండదు. యుగాలు దేవునితో ఉండే ఆ మహిమ రాజ్యము కోసం సిద్ధపడుతూ మనం ఈ విషయాలు చెప్పాలి, రోజు నేర్చుకుంటుంది. అందుకే బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైనను నా కొరకు ఇశ్రాయేలును ఎలబోవాడు నీలో నుండి వచ్చును, ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలుబడి చేసేవాడు ఒక రాజు, నా రాజు ఆయన నీ గ్రామంలోంచి పుడుతున్నాడు అని చెప్పి ప్రవచనము మీకా గారు చెప్పారు. కాబట్టి ఆయన అదే ప్రవచనము, ఆ ప్రవచనం ఎలా వచ్చింది? మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న ప్రవచనము మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ ప్రవచనము నెరవేర్పు జరిగింది. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. అక్కడ తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితిమి అని చెప్తున్నారు. అక్కడ మీకా గారు ప్రవచించింది ఇక్కడ రాజైన హేరోదు దినాలలో. ఇప్పుడు నువ్వు ఎందుకు హేరోదు దినాలలో అని చెప్పారంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఎవరైనా అడుగుతారు మీ మమ్మీ ఎవరు, మీ డాడీ ఎవరు అని అడిగితే ఫలానా మనం చెప్తాం, ఇంటి పేరు చెప్తాము. ఇప్పుడు ఏ విధంగా హేరోదు దినములలో అని మనం చెప్తున్నాము. హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు ఎలా పుట్టారో మనమే ఎప్పుడు పుట్టామో అన్నది కూడా మనము ఆయన ఆ హేరోదు దినములలో జరిగిన విషయాలు అవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. హేరోదు రాజుగా ఉన్నప్పుడు ఆ చరిత్ర ఉన్న దినాల్లో పుట్టాడు అనమాట యేసయ్య అని చరిత్ర ఎలాగైతే ఉందో మనకి కూడా ఆయన బట్టి మనకి కూడా ఒక చరిత్ర ఉంది. మేము పలానా వంశానికి చెందిన వాళ్ళము, పలానా ఇంటి పేరు గలవారము, పలానా గ్రామంలో మేము జన్మించాము అని చెప్పి ఒక ఇంటి పేరు అనేది ఉంది. అది అలాగే ఇంటి పేరు అనేది ఉంది మనకి. ఎలాగైతే ఉందో అలాగే యేసయ్యను బట్టి మనకు కూడా అడ్రస్ ఎలా వచ్చిందంటే దేవునికి అడ్రస్ ఉంది కాబట్టి మనకు కూడా ఒక అడ్రస్ వచ్చింది. ప్రథమ జనసంఖ్య అని మనం చదువుకున్నాం. జనసంఖ్యలో పుట్టారు కాబట్టి ఆ జనసంఖ్యలో పుట్టిన విషయాలు, ఆయన పుట్టిన విషయాలన్నీ కూడా దేవుడు ఆనాడు ఎలాగైతే మనకి ఆ చరిత్ర ఉందో మనకు కూడా ఆయన బట్టి మనకు కూడా ఒక చరిత్ర ఉంది. ఎక్కడో పుట్టాడు, దిక్కుమాలిన వాడు, అడ్రస్ లేనివాడు అని మనల్ని అనకుండా ఉన్నారంటే ముందు దేవునికే అడ్రస్ ఉంది. అది మనం తెలుసుకోవాలి. దేవునికి అడ్రస్ ఉంది, ఆయన వంశం ఉంది, ఆయన ఎక్కడ పుట్టారో ఎప్పుడు పుట్టారో అవన్నీ కూడా ఉన్నాయి. అది మనం లైన్ గా చెప్పుకుంటున్నాం. కాబట్టి అందుకే రాజైన హేరోదు దినములలో హేరోదు చక్రవర్తి మరి అడ్రస్ ఉన్నది కదా, ఆయనకి ఆ దినాలు ఉన్నాయి కదా, ఆయనకి చరిత్ర ఉంది కదా, ఆ దినాల్లో యేసయ్య పుట్టాడు అని మనకు అప్పుడు అర్థమవుతుంది. యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు
జ్ఞానులు వచ్చారంటే ఆలోచించండి. ఆ జ్ఞానులు వెంబడించారంటే ఆలోచించండి. జ్ఞానులు ఎక్కడ ప్రపంచంలో ఏమి జరుగుతున్నదో ఆ జ్ఞానులకి వాళ్ళకి నక్షత్రం అనేది వాళ్ళ గ్రంథాల్లో ఉంది. ఆ గ్రంథాల ద్వారా ఆయనకి తెలిసింది. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు ఎలా అయ్యారు అంటే వీరు నక్షత్ర శాస్త్రం పరిశీలనలో ఆరితేరిన వారు అనమాట. నక్షత్రం గురించి ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు కూడా అందరూ ఏ నక్షత్రం పుట్టాడమ్మా, ఎవరైనా బాబు గారు పాప గారు పుడితే అందరూ కూడా ఏమనుకుంటారు? ఏ నక్షత్రాన్ని పుట్టాడు ఈ అబ్బాయి, ఏ తిథి అని అడుగుతారు. ఇప్పుడు అలాంటి జ్ఞానులు అనమాట. జ్ఞానులే చెప్పగలరు కానీ ఇంకొకరు చెప్పలేరు. మనం అడిగితే చెప్పగలమా? మనకు ఆ జ్ఞానం ఉందా? ఆలోచించండి. ఆ జ్ఞానులు వచ్చి పూజించారంట. మరి మనం జ్ఞానులు కాకుండానే ఎందుకు పూజించలేకపోతున్నాం ఆయన్ని? ఇప్పుడు పూజించిన వాళ్ళు అందరూ కూడా జ్ఞానుల లెక్కలో వస్తారు. చూడండి, ఇప్పుడు ఆయన పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏంటి అని ఆయన విషయంలో మనకు తెలుస్తున్నది కాబట్టి అర్థం చేసుకుంటున్న వారు ఏ లెక్కలో ఉన్నారు? జ్ఞానుల లెక్కలో ఉన్నారు. జ్ఞానవంతులు వాళ్ళు, దేవుని బిడ్డలు. ఈ జ్ఞానులు కూడా దేవుని బిడ్డలుగా ఎందుకు మారారు? రాజులకు రాజు పుట్టాడంటే ఫరో ఏమో కుట్ర పన్నాడు, ఎలా చంపించేద్దామని. ఆఖరికి జ్ఞానుల్ని దేవదూత నడిపించగానే ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్ళకుండా నేరుగా ఏసే దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రయాణం ఎంతకాలం పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది పూజించడానికి, ఆయన ఆరాధించడానికి. బంగారము, బోళము, సాంబ్రాణి పట్టుకొని అవి ఎంత విలువైనవి, సాగిలపడి నమస్కరించి పూజించారు ఆయన. మరి ఇప్పుడు ఎవరైనా మరి అలాగా అంత దూరం నుండి వస్తున్నారా ఆయన పూజించడానికి, ఆయన ఆరాధించడానికి? అంటే మనం జ్ఞానం లేదన్నమాట. అందుకే ఆరాధించట్లేదు. ఎంత దూరమైనా సరే రాలేకపోతున్నారు, దగ్గరున్నా సరే రాలేకపోతున్నారు. అంటే జ్ఞానులు కాదనమాట. ఆ జ్ఞానులు ఎలా పరిశోధించారంటే నక్షత్ర శాస్త్రం మా పరిపాలనలో ఆరితేరులు అనమాట. వాళ్ళు అంటే ఖగోళ శాస్త్రం మీద ఆరితేరిన వాళ్ళు. వాళ్ళకి ఎంత ఆశ్చర్యం కలిగితే 2 సంవత్సరాలు నడిచి వస్తారా? మనకలాగేమన్నా మరి ఎక్కడైనా సరే అడ్రస్ కావాలంటే దాని లింక్ పంపించమంటారు. గూగుల్లో సెర్చ్ చేసి ఎక్కడ అడ్రస్ ఉంది ఏంటి అని అంటే అక్కడ ఉన్న బిల్డింగ్లు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏటేటి ఉన్నాయో ఆ మ్యాప్ పంపించగానే అడ్రస్ చూసుకొని ఎవ్వరు నడవకుండా చిటిక్కి మనం వచ్చేస్తున్నారు. ఎంత దూరం అన్నా సరే, కారులోనో, ఫ్లైట్లోనో, ట్రైన్లోనో, ఎలాగోలాగే అడ్రస్ చెప్పగానే అక్కడ నుండి దిగాక కారులో నుంచి అలా ఫ్లైట్లో వచ్చేస్తారు. నిన్న వేడలోని దేవుడు అక్కడ ప్రార్థన జరిగించారు. అక్కడ అలాగే వచ్చేస్తారు కారులో. ఎక్కడది రాజమండ్రి నుండి వాళ్ళు కారులో వచ్చేసి అక్కడ ప్రార్థన జరిగించారు. అక్కడ దేవుని సన్నిధి ఉండాలని దేవుని ఒక ప్రణాళిక ఉంది. అక్కడ దేవుడు ఇచ్చారు నాకు అక్కడ, కాబట్టి అక్కడ ప్రార్థన జరిగించారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ జ్ఞానులు ఆనాడు అలాంటివేమీ లేనప్పటికీ కూడా వాళ్ళు ఎలా వచ్చారు? ఒంటి మీద వచ్చినట్టు మన ఫోటోలు చూస్తున్నాం. ఒంటి మీద వచ్చారో ఎలా వచ్చారో ఈ బైబిల్లో అయితే లేదు. వాళ్ళు 2 సంవత్సరాలు అలా నడక, ఒంటైతే 2 సంవత్సరాలు నడుస్తుందా? అందుకనే ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి పూజించాలంటే ఎంత అర్హత ఉండాలో, ఎంత మనిషికి మంచితనం ఉండాలో, దేవుని హృదయం ఉన్నాడో ఆయన అర్థం చేసుకోవడానికి 1 కొరింథీ 2వ అధ్యాయంలో దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయని ఉంది. అంత క్లారిటీగా మనుషుల సంగతులు మనుషులకే అర్థమవుతాయి. అది మనుష్యాత్మది. లోకానుసారం అంత లోకంలో ఉన్నవన్నీ కనుగొని లోకంలో ఉన్నాయేమో ఎలాగా మీరు సర్చ్ చేసుకొని లోక విషయాలన్నిటి మీద బుర్ర పాతుకొని అలాంటివన్నీ చూద్దామని ఆశ ఉంటుంది. అలాంటి వాళ్ళు లౌకిక ఆత్మ అంటారు. పరలోక సంబంధమైనవి దేవుని సంగతులు తెలుసుకోవడానికి అంత ఇష్టం ఉండదు. అర్థమవుతుంది కాబట్టి ఇష్టం ఉండదు. అర్థమవుతే వాళ్ళకి ఇష్టం అవుతుంది. ఆ లౌకిక ఆత్మ పోయేలాగా ప్రార్థన చేసుకోవాలి. రాజకీయాలు ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది, ఒక్కొక్క మనస్సు అన్నమాట. అది ఏ ఆత్మ ఉన్నదో మీరు పరీక్షించుకోండి.
అని చెప్పి 1 యోహాను 4:1 అందుకే చెప్పారు, మీరు ఏ ఆత్మ ఉందో పరీక్షించుకోండి అని. ఈ అంచె దినాల్లో అనేకమైన ఆత్మలు బయలుదేరుతున్నాయి, మోసపుచ్చే ఆత్మలు అవి. దేవుని సంగతి తెలియకపోతే దేవుని దగ్గరికి చేరవు కదా. ఆయన సాగిలపడి నమస్కరించమంటున్నారు కదా. మనకు కలిగిందంతా ఆయనకి ఇమ్మంటున్నారు. మనం ఆ వాక్యం చదువుకున్నాం, బంగారం బదులు మన హృదయం ఇవ్వమని. బంగారం ఇవ్వలేరు కదా, చాలా మంది ఇస్తారు, కానీ ఇవ్వలేని వాళ్ళు వాళ్ళ హృదయాన్ని, వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవాలి. వాళ్ళకు ఇటువంటి మాటలు చెప్పి దేవుని విషయాలన్నీ జ్ఞానం ఇచ్చాడు కదా. ఆ జ్ఞానులాగా, ఆ జ్ఞానులకున్న ఆ జ్ఞానము, వెంబడించే జ్ఞానము, సాగిలపడి నమస్కరించే ఒక ఆరాధన శక్తి, అటువంటి అభిషేకము పొందుకున్న వాళ్ళు ఆ అభిషేకముతో ఆరాధించి దేవుని సన్నిధిని అనుభవించి కళల ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతుంటే, నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తుంటే, ఆ పాత జీవితం నుండి ఈ నూతనమైన జీవితంలోనికి దేవుడు అడుగుపెట్టించి నూతనమైన మనసు, నూతనమైన ఆత్మ, నూతనమైన స్వభావం ఇచ్చాడు. బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మతో నింపాడు. అపోస్తలులు 2:38 ప్రకారం నింపినప్పుడు అనేకమైన ఆత్మలు రక్షించి, రెండవదిగా ఆత్మలు కానుకగా ఇవ్వమని చెప్తున్నారు. అది మనం చెప్పుకున్నాం దీని ముందు. ఆలోచించారా? దేవునికి ప్రతిదీ కూడా సంఘంలో స్తంభంగా ఉండి సేవకుల్ని పోషించేలాగా, సేవకులకి సహకరించేలాగా వాళ్ళు తెగించి చేస్తారు. దేవుడి మీదే ఆనుకుంటారు ఒక విశ్వాసంతో. ఒంటరైన వాడు 1000 మందిగా చేస్తానన్న దేవుడు వాళ్ళతో ఉంటాడు. అటువంటి వారికి సహకరించాలని మూడోది గోళము, బంగారము, సాంబ్రాణి, గోళము. గోళము అంటే అలా సహకరించమని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా సహకరించాలి. సాకాల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ ఉండగానే జీవ గ్రంథంలో నా పేరుందా లేదా అని దేవుడితో ఎక్కువ మాట్లాడుకొని, దేవుడితో సహవాసం చేసినప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకోగలరు. ఎవరో రక్షించరు చెప్తారు, కానీ అలా ఎవరు ఆహారం వాడి తింటే కడుపు నిండుతుంది కదా. అలాగే ఆత్మక ఆహారం అది దేవునితో గడపడం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శనం ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు. అనుభవంలో 25 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. 25 సంవత్సరాలు 99లో నేను దేవుని పరిశుద్ధాత్మ నేను పొందుకున్నాను. 25 సంవత్సరాల అనుభవంతో నేను చెప్తున్నాను. 4-5 బ్రాంచ్లు దేవుడు ఇచ్చారు, సొంత సంఘం ఇచ్చారు, ఇంకొక సంఘం ఇవ్వడానికి దేవుడు మార్గాలు తెరిచారు. ఎందుకు తెరిచారు? దేవుని కోసం నిలబడినందుకు తెరిచారు. నిలబడినప్పుడు అలాగ దేవుడు విస్తరింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి ప్రజలకి మనం చెప్పడానికి కృప చూపించారు. వాళ్ళు ఏం చేయాలి? ఇటువంటివన్నీ నేర్చుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? అనేక మందికి అలాగ దేవునితో కనెక్షన్ పెట్టుకొని, దేవునితో సహవాసం చేసి అనేక బిడ్డల్ని రక్షించావా లేదా అని లెక్క దేవుడిని పొద్దున అడుగుతాడని భయంతో ఆ పనిలోనే ఉండాలి. ఆ పనిలో ఉండి రక్షించాలి. మనుషుల వైపు చూస్తే దిగులు వస్తుంది, చింత వస్తుంది, కుంగిపోతారు. మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూసి, దేవుడి దగ్గర నా లెక్క ఉంది, నేనేం చేశాను నా దేవుడికి తెలుసు అని చెప్పి దేవుడిని పట్టుకొని దేవుడితో నడవాలి. దేవుడితో నడుస్తున్నప్పుడు నీకు సహకరిస్తూ ఉంటారు. నీ కుటుంబీకులే నీకు సహకారంగా లేవనెత్తుతాడు దేవుడు. అలా దేవుడు నన్ను లేవనెత్తడానికి ఇష్టపడతాడు. అలాగా మనం దేవుని సాక్ష్యాన్ని మనం మంచం కింద కొంచెం కింద పెట్టుకోకూడదు, దీప స్తంభం మీద పెట్టుకోవాలని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్తున్నారు? అపోస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడంటే యోదయ సమయంలో దేశంలో వాళ్ళు సాక్షులై ఉంటారట. ఎప్పుడైతే దేవునితో గడుపుతారో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించినప్పుడు మనం చెప్పగలం. ఇప్పుడు నేను ఇవి చెప్తామని నేను అనుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించడం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క సాక్ష్యాన్ని ఈ విధంగా చెప్పడానికి దేవుడు సహాయం చేశారు నాకు. అది నాకు కూడా బలమే కదా, నాకు కూడా ధైర్యమే కదా.
మనిషికి ధైర్యం ఇచ్చేది ఏంటంటే దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకొని సాక్షిగా ఉన్నప్పుడు యోదయ సమయ దేశంలో అంతటా మీరు సాక్షిగా ఉండండి అంటున్నాడు ఆయన. ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు ఆయన ప్రేమించేవారు, ఆయన ఆజ్ఞలు గైకొంటారన్నారు. ఆయన నడిపిస్తాను అంటున్నాడు. ఆయన నడిపించే దేవుడు, ముదుగు వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు ఆయన. అందుకే మనుషులు నమ్మటి కంటే, రాజులు నమ్మటి కంటే యెహోవాను ఆశ్రయించుడు మేలు అంటున్నారు. అలా ఆశ్రయించే వాళ్ళకి ఏ మేలు కొదువే ఉండదని చెప్తున్నారు. అలా దేవుడు నన్ను నిలబెట్టి అనేక మంది బిడ్డలు ఆఫ్లైన్లో ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలు దైవ జనమా, సార్వత్రిక సంగమా, పెళ్లి కుమార్తె సంగమా అని పిలుస్తూ దేవుడు మాట్లాడుతున్నారు. స్వరము నాది కాదు, దేవుడిది, మనుషుని కానీ నేను నన్ను చూడకుండా ఆ స్వరం ఎవరిదో మీరు గమనించగలిగి ఉండాలి. మనోనేత్రాలు ఉన్నప్పుడు, జ్ఞానేంద్రియాలు ఉన్నప్పుడు, ఆనాడు ఆ జ్ఞానేంద్రియాలతో మరి ఆ జ్ఞానులకి దేవుడు ఇచ్చిన ఆ వరమేటో కానీ మరి తూర్పు దేశపు జ్ఞానులు ఎలా అయ్యారు అని అంటే, వాళ్ళు నక్షత్ర శాస్త్రము, ఆ ఖగోళ శాస్త్రము వాళ్ళు వాటి మీద జ్ఞానం ఇచ్చారు. ఆ జ్ఞానులకి మరి పారసిక గ్రంథాలలో వ్రాయబడింది ఈ నక్షత్రం గురించి. పారసిక గ్రంథాల్లో ఏ నక్షత్రం అది? అన్ని నక్షత్రాలు కొన్ని రాలిపోతే, కొన్ని చిన్న ఉంటే, రాత్రి ప్రకాశిస్తుంది, మరి ఉదయం ప్రకాశించదు. అది ఎప్పటికీ ఆరదు. ఎప్పటికీ వారం రోజులు కొన్ని నక్షత్రాలు కనబడితే ఆరిపోతాయి, 10 రోజులు కనబడతాయి, 4 రోజులు కనబడతాయి, ఆరిపోతాయి. కానీ ఈ నక్షత్రం అలాగే ఉందంట. ఎన్ని రోజులైనా అలాగే ఉంది. ఎందుకు? ఇక్కడ దేవుడి కుమారుడు జన్మించాడని. జన్మించిన వెంటనే అది వచ్చింది, ఈడకు మతిపోయింది. ఆ నక్షత్రం ఏంటి అని కనుక్కున్నప్పుడు రాజులకు రాజు జన్మించాడు అని తెలిసింది. ఆ నక్షత్రమే యేసయ్య వరకు కూడా నడిపించింది. బెత్లెహేములో కనబడిన నక్షత్రం మళ్ళీ ఎప్పుడైతే 2 సంవత్సరాలు వీళ్ళు నడిచారో, ఎక్కడి వరకైతే వచ్చారో, మళ్ళీ యోసేపుకి మళ్ళీ కనబడి ఆ బెత్లెహేములో ఆ ఫరో రోజు చచ్చిపోయాడు. ఫరో రోజు ఎంత ప్లాన్గా చేశాడు? 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపించేస్తే ఏసై చచ్చిపోతాడు అనుకుంటున్నాడు. మనుషుల జ్ఞానం ఎలా ఉందో చూసారా? రాజు అయితే మాత్రం మనిషే కదా, దేవుడు కాదు కదా. దేవునితో ఉన్న వాళ్ళకి దేవుని జ్ఞానం వచ్చింది ఇక్కడ జ్ఞానులకి. అలాగే మనకు కూడా దేవుని జ్ఞానంతోనే మనం కూడా జయిస్తాం. ప్రతిదీ కూడా మనం జయించేది ఏంటంటే భూ సంబంధమైన కూడా ఇస్తాడు దేవుడు. ఎప్పుడైతే పరలోక రాజ్యాన్ని జయించాలని నువ్వు ఆశ కలిగి ఉంటావో, పరలోక రాజ్యానికి బుద్ధిమంతులు మరి నక్షత్రాలనే ప్రకాశిస్తా ఉంది. బుద్ధిమంతులు, ఈ జ్ఞానులు బుద్ధిమంతులు అనమాట. వీళ్ళు నక్షత్రాలలో ప్రకాశించే బుద్ధిమంతులు. ఈడలాగా మనం వెంబడించామనుకోండి, 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా నువ్వు నడిసి వస్తావో, ఎలా వస్తావో, అది దేవుడు నీకు ఆ సహాయం ఇస్తాడు, ఆ అభిషేకం ఇస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు. దేవుని సన్నిధికి రావడానికి దేవుని దగ్గరికి వస్తున్నావు, మనుషుల దగ్గరికి కాదు కదా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రావట్లేదు, ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నారు. నా దగ్గరికి వస్తున్నారంటే మీరు మోసపోలేనంటే, నా మాటలు అనుకుంటే మీరు మోసపరుస్తాడు దేవుడు, సాతాను గడు. ఇవి దేవుని మాటలు, ఇది దేవుని చరిత్ర, దేవుని విషయాలు. నన్ను ఎలా వాడుకుంటున్నాడో మిమ్మల్ని కూడా అలాగే వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే సర్వలోకంలో వచ్చాడు ఈయన, నా దగ్గరికి రాలేదు నేను చెప్పడానికి. సర్వలోకానికి కూడా ఇది ప్రకటన చేయాలి. ఏ ఒక్కరూ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేక దేవుడు నాకు చెప్పారు ఈ విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను. నాకు అంత జ్ఞానం లేదు. పెన్సిల్ కూడా కొనుక్కోవడం నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. మీకు చాలాసార్లు చెప్పాను, టీచర్లు కనుక్కోమని లెసన్ చెప్పిన తర్వాత క్వశ్చన్ వేస్తుందేమో అని చెప్పి గుండెలో నోట్ అక్కడ కొట్టేది, క్వశ్చన్ వేస్తుందని నా వంతు వచ్చేసరికి అంత భయమే. కానీ దేవుడు ఎవరిని ఎంచుకున్నారు? దేవునికి అంటే పనికి రాను ఎంచుకున్నారు అన్నది వాక్యం చెప్తుంది. పనికి రాను ఎంచుకున్నాను నేను అని చెప్తున్నారు. ఎక్కడున్నది ఆ మాట? పనికి రాను వాడినే దేవుడు ఎంచుకున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. దేవుని బిడ్డలుగా మనల్ని పనికిరాని అంటే సిగ్గుపరచడానికి, గొప్పవారిని సిగ్గుపరచడానికి పనికిరాని వాళ్ళని ఎంచుకున్నాడు దేవుడు.
అర్థమవుతుందా మీకు? నేను పనికిరాని దాన్నేమో అని అనుకోకండి, పనికిరాని వాడినేమో. జ్ఞానుల్ని గొప్పోళ్ళని సిగ్గుపరచడానికి బలహీనులు ఎంచుకున్నాడంట. అందులో బలహీనుడు ఎవరంటే బలహీనులు మరియమ్మ బలహీనురాలు, విశ్వాసి. తను ఎవరు లేరు, తన విశ్వాసి. యోహాను కూడా బలహీనుడే. పాపంతో శాపంతో నిండిపోయిన ఆ గర్భం ఎలా ఉంటది? అంత చెత్తగా ఉంటది కదా, అందులోనే అది బలహీనంగా ఉంది, మరి అర్హత లేకుండా ఉంది. అలాంటి గర్భాన్ని ఎంచుకున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-7 ఉన్నది చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, ఎవరు ఎంచుకున్నాడో ఒకసారి గమనిద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయం పక్కుండునట్లు, ఏ శరీరియు కూడా, శరీరం మనలో ఉంది, అందరికీ శరీరం ఉంది కాబట్టి ఏ శరీరం కూడా దేవుని ఎదుట అతిశయం పక్కుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు, జ్ఞానవంతులు ఉన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ ఏంటి, టీవీ ఏంటి, మరి చంద్రమండలంకి ఎక్కిన వాళ్ళ కన్నా చంద్రమండలంకి మనిషి లేడని ఎంతగానో పొగుడుతారు ఆ శాస్త్రజ్ఞుడిని. ఇన్ని కనుక్కున్నాడని. కానీ పరలోకం నుండి భూలోకం వచ్చిన దేవుడి గురించి ఎవరు పట్టించుకుంటారు? మనిషి వెళ్ళాడు, దేవుడి సృష్టి అది చంద్రమండలం. అక్కడికి ఎక్కినాయని కోసం చాలా ఎంతగా అది దానికోసం హిస్టరీలు ఉన్నాయి. అందరూ చెప్పుకుంటారు, టెక్స్ట్ బుక్కుల్లో అన్ని కూడా వేసి చెప్పుకుంటారు. ఆ పేరుతో సహా కంఠస్థం వస్తాయి. కానీ దేవుడి కోసం దేవుడే పరలోకం విడిచి భూలోకంలో వచ్చాడు. దేవుడు మహిమ గల దేవుడు. ఆ సృష్టి కోసం సృష్టి కదా అంతా. చంద్రుడు అక్కడ అడుగు పెట్టిన వాడే సృష్టి, చంద్రుడు కూడా సృష్టి. కానీ సృష్టి కర్తనే పక్కన పెట్టి సృష్టిని పూజించడం అంటే ఏంటి? ఎక్కువగా దానికోసం ఆలోచించడం, దానికోసం సర్చ్ చేయడము, అవన్నీ తెలుసుకోవడం, ఇంత గొప్పతనం అని చెప్పడం, ఇవన్నీ పూజ చేయడం లెక్క వస్తుంది. కాబట్టి ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు. బలమే కొడితే అక్కడికి ఎగురుతారు. అలాంటి బలవంతులు కండలో పెంచి వాళ్ళ కోసం కూడా చాలా మెచ్చుకొని అవి చూస్తున్నారు. డబ్ల్యూడబ్ల్యూ ఆడలేక మొగలేక ఎంత కండలు పెంచి కొట్టుకుంటుంటే 1,00,000 మంది చూస్తూ ఉంటారు. దానికి మరి పందాలు కూడా వేసుకుంటారు. కోడి పంచి పందాలు అయిపోయాక పల్లెటూరులో అవి జరిగేవి. ఇప్పుడు ఎదుగుతున్న కొద్ది క్రీస్తును కలిగిన సంపూర్ణత గలవారి వరకు అన్ని విషయాల్లో ఎదగమని దేవుడు చెప్తుంటే ఈ విషయాల్లో ఎదుగుతున్నారు. ఆ కొట్టుకోవడాల ఆ బలవంతులంట. అటువంటి బలాన్ని గురించి, అటువంటి బలవంతులు, అలాంటి వాళ్ళు వెంబడించే వాళ్ళు, దేవుడు వెంబడిస్తే జ్ఞానవంతులు అని చెప్పుకుంటున్నామా? మరి అటువంటి వారిని సిగ్గుపరచడానికి దేవుడు ఇక్కడ సిగ్గుపరచడానికి లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడంట. దేవునికి మహిమ, దేవునికి ఎంత మహిమో నిజంగా ఆ మాటలు. బలవంతులు సిగ్గుపరచడానికి. అటువంటి బలవంతులు మనలో కొడితే మనము 2 నిమిషాల్లో చచ్చిపోతామేమో. అంత బలహీనమైన ఘటాలని మనల్ని ఎంచుకున్నాడు దేవుడు. ఆలోచించండి. ఎప్పుడైనా చూసారా ఆ ఫైటింగ్లు? అవి రోడ్ల మీద కూడా పల్లెటూరులో పెడుతూ ఉంటారు. తాగేసి కూడా వస్తావా అని అడుగుతారు. రా చూసుకుందాం రా అని పిలుస్తారు. బలవంతులు, సాతాను గ్యాంగ్. తాగితే కానీ ఆ ధైర్యం రాదు. పరిశుద్ధాత్మ శక్తితో ధైర్యం ఇస్తాడు. బలహీనులకి పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు ఆ బలాన్ని, ఆ శక్తిని దేవుడు ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఆలోచించారా? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వెర్రి వారిని,
వెర్రోలా ఉంటారు, పిచ్చోళ్ళగా ఉంటారు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు. వాళ్ళు ఏమి మాట్లాడరు, వాళ్ళతో ఏం మాట్లాడరు. వీళ్ళ వల్ల మనకేమి లాభం ఏం లేదు, వీళ్ళు మనకేం పనికిరారు అంటారు. కానీ ఎవరు చూస్తున్నారు? నువ్వు దేవుని మనసు కలిగి ఉండి దేవుని మాటలు విని అంటే ఎవరు జ్ఞానం ఇస్తాడు? దేవుడు జ్ఞానం. దేవుని వెలుగుతో దెయ్యములు వెళ్ళగొట్టినాడు అలా అనుంది వాక్యం. లూకా 20 దేవుని వెలుగుతో దెయ్యములు వెళ్ళగొట్టినాడలా దేవుని రాజ్యం నీ పేరు ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని చెప్తున్నాడు. శిష్యులతో చెప్పారు ఈ మాటలు. మీరు ఎందుకు దెయ్యాలు వెళ్ళగొట్టారని మీరు సంబరపడిపోతున్నారు? ఆ సంబరం కన్నా దేవుని రాజ్యంలో మీ పేరు ఉన్నదని సంబరపడకూడదు అని దేవుడు నా ద్వారా మరి ఈ 5 బ్రాంచ్లో కూడా దేవుడు ఆ పని చేయించుకున్నారు. అందుకే ఈ చేతితో నేను అక్షంతలు కూడా వేయను. మరి చెయ్యి పరిశుద్ధంగా ఉంటే మరి బాడీ అంతా పరిశుద్ధంగా ఉంటే చెయ్యి పరిశుద్ధంగా ఉంటుంది కదా. అందుకే దేహము దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని ఆలయమే ఉంది. మీరు వెళ్ళి నడుస్తున్నారంటే ఒక అద్భుత కార్యం మీ బాగా జరగాలి. ఆ జ్ఞానం దేవుడు ఇచ్చారు. అందుకే చెప్తున్నారు ఇక్కడ, బలవంతులైన వారిని సిగ్గుపరచడికే లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆడ మగ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు. చిన్న చిన్న పిల్లలకు మెసేజ్ చెప్పేస్తున్నారు. జనగుడిలో ఎస్తేరాలు ఉండేది 3వ క్లాస్ చదువుతున్న ఆమెకి దేవుడు మెసేజ్ చెప్పడం నేర్పించారు. దర్శనం, ప్రవచనం అన్నీ కూడా వచ్చారు. ఆలోచించండి, గలతీ సంఘము ఏ విధంగా ముందు ఆత్మానుసారులుగా ప్రారంభించబడి శరీరానుసారులుగా అయిపోయారా అని పౌలు గారు ఏడుస్తున్నారు. అటువంటి వారి కోసం ఏడవలసి వస్తుంది. అటువంటి వారి కోసం ఆన్లైన్ దేవుడు పెట్టారు. ఎందుకంటే మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. జీతగాడు గొర్రె పిల్లలు వదిలేసి తోడేలాగా ఎగిరిపోతాడట జీతానికి పనిచేస్తున్నాడు. సార్వత్రిక సంగమా, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు కల్లేని పిల్లల్ని జీతానికి నువ్వు పని చేస్తే, దేవుడు నాతో మాట్లాడే విషయాలు, జీతానికి పని చేస్తే గొర్రె పిల్లలు వదిలేసి పారిపోతాడు. నాకు పిలుపు దర్శనము వైజాగ్ నుండి విజయనగరం దేవుడు తీసుకొచ్చి ఆ వాక్యము నా పట్ల విడిచిపెట్టకుండా మంచి కాపరిగా నేను ఉండాలని నాకు ఇక్కడే స్థిరపరిచాడు. దేవునామ స్తోత్రం. స్థిరపరిచాడు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నన్ను లెక్కడాడు శరీరానుసారులుగా తయారైన వాళ్ళ కోసం. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు వినాలని దేవుడు ఆన్లైన్లో పెట్టాడు, ఆఫ్లైన్లో పెట్టాడు, దేవుడు ఆన్లైన్లో పెట్టాడు. అందుకే ఈ గ్రామంలో సన్నిధి ఇవ్వడానికి కారణం అది. చరిత్ర, ఈ దేవుని చరిత్ర ఉన్న దేవుడిని వెంబడిస్తే నీకు కూడా చరిత్ర ఉంటుంది. హేబేలు మరి హెబ్రీలు 11 ఉంటుంది కదా, చనిపోయినా సరే అది సాక్షిగా ఉన్నాడంట. మన మధ్యలో ఎంతమంది భక్తులు సాక్షిగా ఉన్నారు. నీతి మంతులు జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం చెప్తుంది కదా. అలాగా ఎప్పుడైతే అడ్రస్ ఉన్న దేవుడిని మనం కలిగి ఉంటామో, మనకు కూడా చనిపోయిన మనకు ఒక అడ్రస్ ఉంటుంది. మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. దేవుడు చేస్తాడు ఆ పని, మనం చేయము ఆ పనులు. ఎందుకంటే దేహమే దేవుని ఆలయంగా ఉంది కాబట్టి. నువ్వు చనిపోతే నిన్ను అసహించుకోవాలని ఉంటున్నావా? నీ జీవితం ఎలా ఉందో ఇప్పుడు క్వశ్చన్ చేసుకో. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చావు? ఎన్నిసార్లు పిలిపించుకుంటున్నావు? సగం మెసేజ్ అయిపోతా వస్తున్నావా? ఎన్నిసార్లు 9 గంటల చర్చలో ఉండాలని చెప్తుంటే నువ్వు చనిపోతే, నువ్వు సాతానుగా నేను పడితే ఎవరు నిన్ను రక్షించడానికి వస్తారు? నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? అప్పుడు నీకే సాక్ష్యం ఉంటుంది. గమనించావా? దేవుని సన్నిధికి దావీదు భక్తుడు అందుకే పరుగులు తీసే పాదాలు ఇవ్వండి ప్రభా అని అడిగాడు. ఏడ్చాడు, పరుపు తేలిపోయేలా ఏడ్చాడు. చిరకాలం యెహోవా మందిరంలోనే నివాసం చేస్తాను అని ఒక వరం అడిగాడు. ఇది ఒక వరం. అది దేవుని సన్నిధిలో గడపడం, దేవుని ఆలయంలో గడపడం ఒక వరం. అది
ఆ వరం ఉన్నప్పుడు దేవునితో మనం ఉంటాం. మనకు ఒక అడ్రస్ ఉంటుంది, ఇహలోకంలో పరలోకంలో ఒక అడ్రస్ ఉంటుంది. అందుకని రాజైన హేరోదు దినములందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారంట. యెరూషలేముకు వచ్చారు, వాళ్ళు యెరూషలేముకు వచ్చారు. బెత్లెహేము నుండి యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. అక్కడికి వచ్చి వీళ్ళు వచ్చి అడుగుతున్నారు. నిన్ను అడుగుతారా ఎవరైనా వచ్చి? అన్ని తెలుసుంటే నువ్వు అలా ప్రవర్తిస్తున్నావా? శాస్త్రులు పరిసరాలు చెప్తారు కానీ చేయరట. క్రియలు ఉండదు వాళ్ళలో, ఒక సాక్ష్యం ఉండదు. ఇప్పుడు ఏ రోజు శుక్రవారం కలుస్తున్నాము, లక్షవారం మనం కలుసుకున్నాం, ఆదివారం వరకు ఒక సాక్ష్యం రావాలి. లక్షవారం నుండి ఆదివారానికి ఒక సాక్ష్యం రావాలి. అన్ని చేస్తాము అని వాక్యం వింటూ ఒప్పుకోవడం కాదు. సాక్ష్యం వచ్చిందా లేదా, అయ్యో నేను దేవుని దృష్టిలో ఉన్నానా లేదా, నేను చనిపోతే నా కోసం ఏమని చెప్పుకుంటారు? నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు నన్ను జ్ఞాపకం చేసుకుంటారా? నేను చనిపోయినా సరే సంఘం నా పేరు మీద లేదు, నా తర్వాత ఇంకొకరు సంఘాలు ఇక్కడ నిలబడేవాళ్ళు దేవుడు లేవనెత్తుతున్నారు. నేను కూడా అలా ఉండాలని మనం ఆశపడాలి. మన తర్వాత దేవుని పని ఆగడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు ఎందుకంటే 1000 తరాల వరకు దీవెన ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొన్న వారికి అని చెప్తున్నారు. ఇది తరతరాలు ఉండవలసింది. ఇది క్రీస్తు శకము క్రీస్తు పూర్వము అన్నది. అందుకే క్రీస్తు శకమేం జరిగింది, క్రీస్తు పూర్వమేం జరిగింది, అనేకమైన గొప్ప గొప్ప వారి విషయంలో మరి గ్రంథాల్లోని టెక్స్ట్ బుక్కుల్లోని చరిత్ర ఎందుకుంది? క్రీస్తుకి చరిత్ర ఉంది కాబట్టి. ఆయన పట్టుకునే క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఆల చరిత్ర కూడా ఆధారపడి ఉంది. టెక్స్ట్ బుక్ లో ప్రతి ఒక్కరు చదువుతారు. ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండగ ఏంటంటే క్రిస్మస్. ప్రతి పండగ ఎవరు చేయరు, కానీ ప్రపంచం అంతటా చేసుకుంటారు. ఈ పండగ ఏంటంటే క్రిస్మస్ మాత్రమే. దాని మతం కులం భేదం లేదు. ఎందుకంటే క్రీస్తు పుట్టినప్పుడు, పుట్టక ముందు ఏంటి జరిగిందో, ఆయన ఎప్పుడు పుట్టారు, ఆదికాండము 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట. చీకటి అగాధ జలముల మీద అది కమ్ముకొని ఉందంట. చీకటి ప్రజల దగ్గర దేవుడు పుట్టాడు. అల్లాడుతుంది ఆత్మ. వెలుగు కమ్మని అనగా వెలుగు కలిగిందని ఉంది. ఆ వెలుగే యేసయ్య. ప్రపంచం పుట్టక ముందు పుట్టాడు ఈయన. కానీ చీకటి అగాధ జలముల మీద అల్లాడుతుంది. అల్లాడడం అంటే బాధపడుతుంది. అయ్యో ఈ చీకటి ప్రజల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పి మనుష్య కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగైంది. అలా సృష్టిని చేశాడు దేవుని బిడ్డల కోసం. దేవుని బిడ్డల కోసం సృష్టిని చేశాడు. మన కోసం అంతా కూడా సంతోషంగా ఉండాలని, దేవుని బిడ్డలుగా మనము బ్రతకాలని, దేవుని కోసము అందరూ ప్రకటించాలని చెప్పారు. వేసే శరీర రక్తం అందుకు తీసుకున్నారు. ఎవరికైనా ప్రకటించాలా? సాక్ష్యం ఏమైనా ఉందా? ఎప్పుడు వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏమి ప్రకటిస్తున్నారు? దేని కోసం జీవిస్తున్నారు? అత్యము మన నాసిక రంధ్రాల్లో ఆయన ఊపిరి ఉంది. జీవాత్మ ఆయను. ఆ జీవాత్మ ఆయన ఊపిరి ద్వారా మనం బ్రతికున్నాం. ఆ జీవాత్మ ఒంటిలో ఉన్నప్పుడు నువ్వు ఏ ఆత్మతో నువ్వు పనిచేస్తున్నావు? ఆ ఊపిరి పీల్చుకుంటావు కానీ దేవుని పని చేస్తున్నావా? నేను బ్రతికున్నానంటే దేవుని పని చేయడానికి, దేవుని మాటలు చెప్పడానికి. నేను చెప్తే అనేకమైన కుటుంబాలు బాగుపడతారు. నమ్మువారి దేవుడు సూచక్రియలు చేస్తానంటున్నాడు. పాములు ఎత్తుపట్టుకుంటారు, చేతులేసి ప్రార్థన చేస్తారు, రోగులు స్వస్థపరచబడతారు, దెయ్యాలు వెళ్ళగొట్టవచ్చు. ఆ జీవాత్మ వలన ఆ అభిషేకం ఉంచుకుంటున్నావా? ఎవరికి టైం ఇస్తున్నావు ఎక్కువ? నీ రాజ్యం కట్టుకోవడానికి టైం ఇస్తున్నావా? దేవుని రాజ్యాన్ని కట్టడానికి టైం ఇస్తున్నావా? ఏ రాజ్యం కడితే లాభం ఇక్కడ? అది జ్ఞానవంతుల లక్షణాలు. జ్ఞానవంతులు తన ఇంటిని కట్టుకుంటారంట. 3 రాళ్ళు తన ఇంటిని తన చేతులతో ఓడబెట్టుకుంటారు అన్నది వాక్యం.
కాబట్టి 3 రాలుగా నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీ పరలోకం తెలుసు నీకేది కావాలని దేవుడు చెప్తున్నారు. కాబట్టి మొదట దేవుడు నీతిని రాజ్యాన్నే వెతకమని చెప్తున్నారు అక్కడ. అందుకే మొత్తం 6:33 మొదట నువ్వు దేవుడి రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీ రాజ్యాన్ని వాడతాను అంటున్నాడు ఆయన. అటువంటి విశ్వాసం రావాలి. విశ్వాసం లేనిదే దేవునికి ఇష్టడే కూడా అసాధ్యం అంటున్నాడు. నీకు విశ్వాసము నమ్మకము లేదనుకో దేవుని రాజ్యం మనం కట్టలేము. మనకు అందుకే విశ్వాసము నిరీక్షణ ఉండాలి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఒక సాక్షిగా ఉండాలి. ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు దేవుడు జ్ఞానులు సిగ్గుపరచడానికి ఈ లోకంలో ఉన్న వెర్రి వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నాడు. పాపంలో శాపంలో ఉన్న వాళ్ళని వెర్రోళ్ళు మాట్లాడుతున్నారా? మనతో మాట్లాడితే పిచ్చోడు వచ్చాడు వెళ్ళిపో అంటారు. అలాంటి వాళ్ళు ఎంచుకున్న దేవుడు ఎంత మంచి దేవుడు ఆలోచించారా? డబ్బులు నాలు ప్రేమిస్తారు. ఏదైనా నీకు ఎవరైనా రూపాయి ఇస్తారంటే ఆ లేట పరిగెడతావు. భోజనాలు బట్టలు ఇస్తారంటే ఆ చర్చకు పరిగెడతావు. శరీరానుసారాల బోధతో నీకు వివరించి చెప్పకుండా పర్లేదమ్మా నువ్వు బాగైపోతావులే అని వాళ్ళని శిష్యుడిగా తయారు చేయకుండా వాళ్ళని బంధించి చర్చిలోని వాళ్ళ శిష్యులుగా తయారు చేసి బయటికి పంపించి దేవుని వార్తను ప్రకటించమని చెప్తుంటే ఏసీ నీలో పుట్టాడా లేదా అని వాళ్ళు నిలదీసి అడగాలి. గట్టిగా నిలదీసి అడిగి గట్టిగా వాక్యం చెప్తే వెళ్ళిపోతారేమో. పాపం కోసం శాపం కోసం ఆశీర్వాదాలు శాపం ఉన్నాయి. రెండింటిని ఏది సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకో అనుకుంటే శాపాన్ని దాచేసి ఆశీర్వాదం కోసమే చెప్పి ఎక్కడ వెళ్ళిపోతారని అలా దాచుకుంటున్నావా? శిష్యులుగా తయారు చేయకుండా సార్వత్రిక సంగమ మాట్లాడుతున్నాడు దేవుడు మనతో. బాధ్యత అప్పచెప్పాడు దేవుడు. రేపు పొద్దున్న 2వ రాకడలో తీర్పులో లెక్క అడుగుతాడు. సొంత సంఘం గురించి అడుగుతాడు. సార్వత్రిక సంఘం కోసం కూడా అడుగుతాడు మనల్ని లెక్క. అందరినీ అడుగుతాడు. అందరి కోసం ప్రార్థన చేయమన్నారు. సంపూర్ణమైన భక్తి మాన్యతైన భక్తి కలిగి ఉండి మనుషులందరి కోసం ప్రార్థన చేయండి. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే రాజుల కోసం ప్రార్థన చేయండి. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. స్వార్థమైన ప్రార్థనలు ఒక పాయింటే పట్టుకొని ప్రార్థన చేయండి అప్పుడు దేవుడు మాట్లాడతారని ఎక్కడా లేదు. మనుషులందరి కోసం ప్రార్థన చేయండి అని ఉంది వాక్యం. నువ్వు సంపూర్ణమైన భక్తి మాన్యతైన భక్తి ఎప్పుడు వస్తుంది? యేసే నీలో పుట్టినప్పుడు. యేసే నీలో పుట్టినప్పుడు మీకు ఆ 4:10 ప్రకారం ప్రసవ వేదన వస్తుంది. దేవుని బిడ్డలు కనాలి అని అన్ని విషయాల్లో ఎదిగుండి కనడానికి కన్నీరు వస్తుంది. అయ్యో దేవుడు ఎక్కడుంటే అక్కడ మోకరించి దేవుని దగ్గర అడుగుతాం. పనులు చేసుకుంటూ దేవుని దగ్గర కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తుంటాం. దేవునితో మాట్లాడటమే ప్రార్థన. దేవా ఆ బిడ్డ మాట వినట్లేదయ్యా, ఎన్నిసార్లు వినాలో, ఊరంతా తిరుగుకొని లేట్గా వస్తుందయ్యా, బలారాధన తీసుకుని మరణం ప్రచం చేయట్లేదయ్యా, మేము క్షమించండి, ఈ రోజు ఎక్కడికి వెళ్ళమంటావయ్యా, ఏ బిడ్డ ఆ బాధలో వేదనలో ఉందయ్యా, మమ్మల్ని ఎక్కడ పంపించాలని ఇష్టపడుతున్నావయ్యా అని అడుగుతాను. అని చేస్తూ అడుగుతున్నప్పుడు నీ పనికి వెళ్తున్నప్పుడు మధ్యలోనే ఎవరో దేవుడిది నీకు ఎదురుకుండా వచ్చేలా చేస్తాడు. ఆమె వెంటనే నువ్వేం చేస్తావు? వెంటనే వాళ్ళకి నీ మాటలు ప్రకటిస్తావు. వాళ్ళ ఇంటికి వెళ్తావు, శుభమని చెప్తావు, ఆశీర్వాదాలతో మాట్లాడతావు. వాటికి వాళ్ళకి ఆశీర్వాదాలకు అర్హత ఉంటే ఆశీర్వాదాలు వాళ్ళకి వెళ్తాయి. మన మాటలు వినకపోతే ఆశీర్వాదాలు మళ్ళీ తిరిగి మనకే వస్తాయి ఉంది వాక్యం. ఏసే విషయాలు చెప్పారు. సువార్త చేయడం ఎలాగా, శుభవర్తమానం, దేవుడు ఎందుకు పుట్టారో, ఆయన చనిపోయి ఎందుకు లేచారో, మళ్ళీ 2వ రాకడలో ఎందుకు వస్తున్నారో, ఈ యుగాంతం వచ్చేస్తుంది, ఈ మొదటి భూమి మొదటి ఆకాశం గతించిపోతుంది, ఈ లోపల నువ్వు ఎంత ఫాస్ట్గా పని చేయాలి, ఆయన రాకడ సూచనలు అన్నీ కనబడుతున్నాయి. ప్రార్థనలో ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నారు దేవుడి విషయాలు. వినలేని మనిషికి అన్ని ఒడి పెట్టుకుని కూర్చుంటావా? వినకపోయినా సరే తాగుతున్నాడు కదా అని వదిలేస్తావా? ఆడగొట్టుకొని ఏలాడతావా? నువ్వు దేవుని రాజ్యాన్ని పరిగెడతావా? ఆ ఆశీర్వాదాలు వెళ్ళి ఏం చేస్తాయి? ఇంట్లో వాళ్ళు మారుస్తాయి, ఆ తాగుడు విడిపిస్తాయి. అది నా సాక్ష్యం. దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆ ఏరియాలో నాకు పనిచేయడానికి దేవుడు నన్ను పంపించాడు ఇక్కడికి. అలాంటి ఏరియాలో నేను చేశాను. ధరంపూరి, ఇంగ్లాపల్లి, జొన్నగుడ్డి,
మరి ఆ అరకు వ్యాలీ, కాగువలస, నారజవలస, ఇవి మేడపల్లి, అన్నీ అలాంటి ఏరియాలే. జమ్మూ సేమ్ అలాంటి ఏరియాలే. ఎందుకు తీసుకొచ్చాడు? నన్ను నిలబెట్టుకున్నాడు దేవుడు. ఆ తర్వాతే నా భర్తను నిలబెట్టాడు, రక్షించుకున్నాడు ఆయన్ని. ఆ తాగుడు అన్ని వ్యసనాల నుండి రక్షించుకున్నాడు ఆయన్ని. స్వార్థికుడిగా స్వరం ద్వారా పిలిచాడు. 3 సార్లు వేసే కనిపించాడు, మాట్లాడారు. తాగి పడున్న మనిషితో మాట్లాడారు. నేను నీతిని రాజ్యాన్ని మొదట వెతకాలి. నువ్వు వెతకవా? దేవుని రాజ్యానికి రావా? దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డ నిన్ను అడుగుతున్నాడు. ఎక్కడ ఉన్నా సరే దేవుడు అడుగుతున్నాడు. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నా సరే, ఇదిగో దేవుని బిడ్డ మాటలు, దేవా నీ బిడ్డ మాటలు విని నేను ఈరోజు దేవుని రాజ్యంలో నేను ఇక్కడ ఉన్నానని నీకోసం నా కోసం దేవుడు చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని దేవుడు ఈ స్వరాన్ని వినిపిస్తున్నాడు. మీకు జీవ కిరీటం ఇస్తాడు, నీతి కిరీటం ఇస్తాడు, మహిమ కిరీటం ఇస్తాడు. దేవుని కోసం శ్రమపడినప్పుడు అది నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేవు. ఆ మహిమ సింహాసనం మీద వాళ్ళు కూర్చోబెడతానండి. 1000 ఏళ్ళ పరిపాలనలో నాతో పాటు మీరు ప్రజలు ఏలుతారని ఉన్నది వాక్యం. అవన్నీ మనం చెప్పుకున్నాం. అవన్నీ మర్చిపోయి ఒక్కతో ఒక వంకరే అన్నట్టు వినేసి ఇక్కడ వదిలేసుకుని దడదడ దులిపేసుకుని వెళ్ళిపోతే దేవుడు ఏం చేయలేదు, నేను ఏం చేయలేను. ఎందుకంటే దేవుడు వచ్చేస్తున్నాడు. పండగలు చేసుకున్న టైం కాదు ఇది. పండగ చేసుకుంటూ, పండగ అంటే ఏంటి? ఆయన ఈ భూలోకానికి వచ్చాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవడం, సంతోషించి పండగ చేసుకోవడం. ఈ పండగ సమాధానం ఎక్కడుంటుందో, దేవుడితో మనతో సమాధానం ఎక్కడుంటుందో అది రోజు పండగే, జీవితం అంతా పండగే. అది సంతోషం, ఆనందం. దేవుని రాజ్యానికి వస్తామంటే మనకు ఆనందం కదా. యుగాలు అగ్నిలో పడి ఉంటే అది ఆనందమా? రాజ్యంలో తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడితో చెప్తే అంటాడు, యుగాలు అగ్నిగుండంలో కాలమే నాకు ఇష్టం అన్నాడు. ఎంత బాధగా. భార్య బిడ్డ బిడ్డలు దేవుడు నమ్ముకున్న బిడ్డ భార్య విషయంలో మరి ఆ పూజలకు లోనైపోయాడు, విగ్రహాలకు లోనైపోయాడు. నరకంలో ఉన్నా సరే నాకు పర్వాలేదు అంటున్నాడు. ఎవరు చూసి వచ్చారో అంటున్నాడు. మళ్ళీ నేను చూశాను అన్నాను. అప్పుడు నేను చూశాను రా బాబు, నీకు చెప్తున్నాను రా తమ్ముడు అని అంటే బ్లడ్ రిలేషన్ కజిన్ అవుతాడు. ఆలోచించండి, సాతాను ఎలాగా ఆ హృదయాలు బంధించుంచాడు, ఆ తలంపులు బంధించుంచాడు. ఏర్పాట్లు ఉన్న వాళ్ళతో సహా మోసం వచ్చే దినాలు జాగ్రత్త అని అందుకే చెప్తున్నారు. ఏర్పాట్లో, దేవుని ఏర్పాట్లో ఉన్న కుటుంబం అది. ఆ తల్లిదండ్రులు, అక్క చెల్లెలు అందరూ కూడా పవిత్ర అని చెప్పారు. తను కూడా అదే పరిస్థితిలో ఉంది. మరి దేవుడు ఆన్లైన్ ఎందుకు ఇచ్చారు? ఇలాగ కుటుంబాలను రక్షించుకోవడానికి, సార్వత్రిక సంఘాన్ని రక్షించుకోవడానికి ఇచ్చారు. దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడు దేవుని కోసం మన వస్తువులు వాడబడితే మనము కూడా వాడబడాలి. అందుకు దేవుడు ఇస్తాడు. వాడాలి, నీ కుటుంబం కోసం వాడాలి. నేను దేవుడు లెక్కడుగుతాడు. మన కుటుంబాల కోసం, సంఘం కోసం, ప్రతి ఒక్క బిడ్డ కోసం దేవుడు మనం లెక్కడుగుతాడు. యేసు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో అని అడుగుతాడు. ప్రియ సంగమా, ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయలేదు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయలేదు. లోకంలో నీచులేని వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. నాకు ఎన్నిక లేదేమో అనుకుంటున్నావేమో, నన్ను దేవుడు తృణీకరించేశాడని నేను బాధపడి ఏడుస్తున్నావేమో, నేను దేనికి పనికిరాను, మనుషులకి పనికిరాను, దేవునికి పనికిరానని నువ్వు బాధపడుతున్నావేమో. అది అవిశ్వాసం. అవిశ్వాసం దేవుని రాజ్యాన్ని వెళ్ళరు. విశ్వాసం ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే దేవునికి ఇష్టలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమే ఉండడం అసాధ్యం అనేస్తున్నాడు. అసాధ్యం అది. దేవునికి ఇష్టంగా ఉండలేరు. దేవుడు ఇష్టపడరా అని అలా నువ్వు అనుకుంటే దేవుడు నేను ఇష్టపడ్డావు, నిన్ను నన్ను ఇష్టపడ్డావు. నా దేవుడు నాడు చేస్తాడని నేను నిలబడినప్పుడు నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా దేవుడు నిలబడడానికి మాటలు చెప్తున్నారు. దేవుడు నాతో ఉన్నాడు. నేను దేవుని రాజ్యాన్ని కడతాను. ప్రతి క్షణము, ప్రతి రూపాయి, నాకున్నదంతా నా దేవుడిని సమర్పించు. నేను సమర్పించుకున్నాను. ఆ విధంగా
వైట్ డ్రెస్ అనేది దేవుడు ఇస్తాడు. తర్వాత మనం ఇప్పుడు వేసేసుకుంటే అది ఈరోజు మాసిపోతే మళ్ళీ రేపు వేసుకోలేదు. మళ్ళీ ఎప్పటికైనా కలర్ డ్రెస్ వేసుకోవడమే. ఒక ఆమె ఉన్నది, నేను సాక్ష్యం చెప్పినాను. నేను వైట్ డ్రెస్ వేసుకున్నాను, ఖజానాలో ఉన్నవన్నీ కొనుక్కుందాం, బంగారం అవన్నీ అనుకున్నాను కదా. దానికి జాబ్ ఉన్నప్పుడు దేవుడు అవన్నీ వదిలేసి రమ్మన్నాడు. వైట్ డ్రెస్ నేను వేసుకుంటాను అన్నదాన్ని. కానీ ఇప్పుడు చూస్తే అన్ని డ్రెస్సులు వేస్తున్నారు. సాక్ష్యం పాడైపోయింది కదా, పాస్టర్ మీటింగ్ పెట్టి చెప్పింది అన్నాడు సాక్ష్యం. ఎందుకంటే వాక్యంలో లేదు, మనం చెప్పామంటే ఎప్పుడైనా దొరికిపోతాం. మనం అర్థమవుతుందా మీకు? మనం వేసుకుంది కాబట్టి అందరికీ వైట్ డ్రెస్ ఏం చేస్తారు. అది ఒకరోజే ఏదో సందర్భం వేసుకోవచ్చు, పరిశుద్ధంగా ఉండాలని ఆశపడవచ్చు. కానీ వైట్ డ్రెస్ ఉంటే పరిశుద్ధులని అర్థం కాదు. అక్కడ అసలైన వైట్ డ్రెస్ వేస్తాడు, మహిమ వస్త్రాలు శుద్ధపడిన సంఘానికి వేస్తారు. అదే దాన్ని నీటి వస్త్రం అంటారు, మహిమ వస్త్రం. దగ 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 మెరిసిపోతా ఉంటది ఆ వస్త్రం. వేసే ప్రార్థన చేస్తుంటే వేసే వస్త్రాలు దగ దగ మెరిసిపోయాయి. అటువంటి మహిమ దేవుడు ఆయన ఎలాగైతే పునరుద్ధానుడు అయ్యి వెళ్ళాడో అలాగే సేమ్ అలాగే ఆయన బిడ్డలుగా ఉండి ఆయన కోసం ఆలోచిస్తూ ఆ జ్ఞానుల ద్వారా జ్ఞానులు ఎలా వెంబడించారు. 2 సంవత్సరాలు ఎదిగారు. ఏసై ఎక్కడున్నాడు అని అడిగారు. ఆ నక్షత్రాలు వెంబడించారు. అలా నక్షత్రంలో వెంబడించి అనేక మందిని ఆయన మార్గంలో నడిపిస్తే ఆకాశంలో జ్యోతుల్లాగా నక్షత్రాల ప్రకాశిస్తామన్నది వాక్యం. దానియేలు 3:12 అలా ప్రకాశిస్తామన్నమాట. ఆకాశంలో మనం కూడా నక్షత్రాలమే. ఆలోచించారా? సినిమా స్టార్కి ఈ నక్షత్రానికి చాలా తేడా ఉంది. ఆ స్టార్లు నరకంలోకి వెళ్తాయి. ఆ స్టార్లు, ఈ స్టార్ దేవుని రాజ్యానికి వెళ్తుంది. అనేక మంది ఇప్పుడు నడిపించాలి. ఆయన పుట్టాడంటే ఆయన స్టార్ అన్నమాట. మనం అనేక మంది నడిపించాలి. ఎవరైతే అలాగా ఆయన మార్గంలో నడిపిస్తారో ఆకాశంలో ప్రకాశిస్తారట ఆ స్టార్ లాగా. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైనా అలా కోరుకుంటారా? ఇహలోకంలో పరలోకంలో దేవునితో ఉండే భాగ్యం ఇవ్వాలని ఆయన ఆశపడి లేట్ చేస్తున్నాడు. లేట్ అవుతుంది ఆయన రావడం. ద్వారం దగ్గరే ఉన్నాడు, లేట్ చేస్తున్నాడు. నీ కోసం నా కోసం లేట్ చేస్తున్నాడు. ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, 24వ అధ్యాయంలో ఉంటుంది. ఈ వార్త సకల జనులకి ప్రకటించిన తర్వాతే దేవుడు వస్తాడు. అందుకే ఎంత స్పీడ్గా ప్రకటిస్తే ఈ మాటలు అంత త్వరగా దేవుడు వస్తాడు. అందుకని ప్రకటన చేస్తున్నావా, వినుకొని వెళ్ళిపోతున్నావా? శాస్త్రులు పరిశీలన వాళ్ళు చెప్తారు కానీ చేయరు. వింటారు కానీ మరి అది దులుపుకొని వెళ్ళిపోతారు. అవి హృదయాల్లో భద్రపరచుకోవాలి, మనసులో హృదయంలో భద్రపరచుకోమంటున్నారు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించబడి ప్రభువునందే అతిశయించవలెనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును అనుగ్రహించను. విమోచించడం అంటే ఏంటి? ఆయన రక్షించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. ఏంటి వచ్చే మనకి? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఇచ్చాడు. మరి అవి ఏంటి? వంటలు కూడా తాగుపోదాడు, మేపడాక దేనికి ఇచ్చాడు? ఏంటి? బాత్రూమ్ చుట్టూ తొరగడాక దేనికి ఇచ్చాడు? దేవుని పిల్లలు రక్షించడానికి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఎక్కడున్నా దేవుని ఆలయంలాగా ఉండి ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఎవరితో మాట్లాడినా వాళ్ళతో రక్షించడానికి, సేవకులకు సహకరించాలి. ఎంత ఫాస్ట్గా మీరు సహకరిస్తారు. జీవగ్రంథంలో మీ పేరు నోటెడ్ అయిపోతుంది. రేషన్కి ఎంత లైన్ పెడతారు, ఎంత లైన్ ఉన్నా సరే అందులో నేను ముద్ర పడకుండా వస్తుందా? ఆ తమ్మ పడకపోతే ఎన్ని బాధలు పడిపోతున్నారు పాపం చాలా మంది. మరి నీ ముద్ర ఇప్పుడే వేయించుకోవాలి, జీవగ్రంథంలో నీ పేరు ఇప్పుడే వేయించుకోవాలి. మరి యుగగా ఉండే దగ్గర దానికోసం ఇంకెంత నువ్వు బాధపడాలి. దానికే అంత బాధపడిపోతుంది. ఇతరులకు పడకపోతే మనం ఎంతో నలిగిపోతుంటాం మన హృదయం. అయ్యో ఎన్నిసార్లు వేసినా పడట్లేదే, ఎంత జనం ఉన్నారే. అన్నీ కూడా ఉంటే దయచేయిస్తాడు, మిగిలినవన్నీ ఏం చేస్తాడో తెలియదు.
ఒక 2 రోజులు వేస్తాడు, మిగిలిన రోజులు ఇవ్వడం అనుకొని చాలా నలిగిపోతా నిలబడతారు. నలిగిపోతుంటది ప్రాణం వాళ్ళకి. అక్కడ నిలబడ్డవారు ఆలోచించడం, మరి జీవగ్రంథంలో పేరు ఉండడానికి నలిగిపోతున్నామా మనం? ఇక్కడ ఉండగానే నీ పేరు రాస్తానని దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడాలి దేవుడితో. దేవా, నేను ఇక్కడ నుంచి నేను నీతో మాట్లాడతానయ్యా. జీవగ్రంథంలో నా పేరు ఉన్నంత వరకు నీతో మాట్లాడటం మానవయ్యా. అనుక్షణము నీ కోసం ఆలోచిస్తాను, నీ రాజ్యం కట్టడానికి ఆలోచిస్తాను. అలా ఆలోచించినప్పుడే మొదటి నీతిని రాజ్యాన్ని ఆ విధంగా నేను వెతికినప్పుడే నీ పర్లోకం తెలుసు. నీ కుటుంబం రక్షించబడాలని, నీ దేశం రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, నీ ప్రతి క్షణం కూడా నీకు జయమిచ్చే దేవుడు నీతో ఉన్నాను, నీ తోడే ఉన్నానని ఇమ్మానుయేలు అనే పేరు ఎందుకు పెట్టారో దానికోసం మనం నేర్చుకున్నాం. లక్ష్వాలు దేవుడు నీ తోడు అని, నీ తోడే ఉన్నాడు. తోడున్నప్పుడు నువ్వేం చేయాలో ఈ రోజు మాట్లాడుతున్నాడు దేవుడు. భయపడకు, నీ తోడున్నాను, నాతో మాట్లాడాలి కదా. మోగోల్లాగా నీ పనులు నువ్వే చేసేసుకుని వెళ్ళిపోతుంటే ఎవరు నడిపిస్తున్నారు ఏమో ఆలోచించకుండా టైం అంతా వ్యర్థం చేసి నాకు టైం లేదని అనేసి నువ్వు చేతులు ఊపేస్తే దేవుడు కన్నీరు కాచి పరిశుద్ధాత్ముడు దుఃఖపడి వెళ్ళిపోతాడు. నీకు ఈ నీతి, పరిశుద్ధ, విమోచన ఏమవుతాయి? ఇవి ఉంటాయా? అవి నువ్వు ప్రార్థన చేస్తావు, అవన్నీ నీలో 100% రోజు ఒంటిలో ఉన్నాయా లేదా అని పరిశుద్ధాత్మను రోజు పొందుకొని దేవుడు పని చేయడానికి సిద్ధపడాలి. దేవుడు నడిపిస్తాడు, నీ మీద దృష్టి ఇస్తాడు, ఆలోచన చేస్తాడు, నడవలసంతో నీకు బోధిస్తూ ఉంటాడు. అలా ఇంట్లో పనులు, కుటుంబంలోవి, సంఘంలోవి దేవుడి పని అన్నీ కూడా చేయించడానికి దేవుడు సమర్థుడు. అందరినీ ఇష్టపడుతున్నాడు ఆయన. కుటుంబాన్ని ఏర్పరిచిన దేవుడు ఆయన. నరుడు ఒంటరిగా ఉండడం ఇష్టం లేక ఆ నరుడు పక్కటెంపులు తీసి నారిని చేశాడు, స్త్రీని చేశాడు. మీరు ఆదికాండం 1:28 మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్పాడు. అది ఆత్మీయంగా, శారీరకంగా చేయాలి. ఆ జనసంఖ్య కోసము దేవుడు మరి అక్కడ నిండి చూడాలి. మరియమ్మ వచ్చి అక్కడ ఎన్ని బాధలు పడింది తను. ఆ జనసంఖ్య ఆనాడు, ఆ జనసంఖ్య లేకపోతే ఈనాడు మనకి ఆ క్యాలెండర్ ఉండదు, ఆ క్రీస్తు శకం అని, క్రీస్తు పూర్వం అని మన అడ్రస్ మనం ఎప్పుడు పుట్టామంటే పలానా డేట్లోని పలానా సంవత్సరంలోని ఉన్నాము. పలానా ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, జగన్ ఉన్నప్పుడు మేము వచ్చాం అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన్నాడు, ఆయన ఉన్నప్పుడు మేము ఉన్నాము అని చెప్పగలము. చరిత్ర అని దేవుడు ఆ చరిత్ర కోసం చెప్తున్నాడు. ఏ సంగమా అన్ని కూడా మరి అర్థమయ్యేలాగా మనం ఉండడం కాదు, కానీ పనులు చేసే వారిగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. ఆ ఒంటిలపై ప్రయాణం చేశారు. స్వదేశంలో ఆ నక్షత్రాన్ని చూసి బెత్లెహేం చేరాలని ఎంతకాలం పట్టింది? ఎంతకాలం పట్టింటుంది? ఎంత శ్రమపడి ఉంటారు? ఆలోచించండి. జ్ఞానుల రాక హేరోదును కలవరపరిచింది. ఆ హేరోదు రాజుకి కలవరం వచ్చేసింది. జ్ఞానులు రాగానే వాళ్ళు వచ్చారు, ఆ నక్షత్రం పుట్టిందని చెప్పారు. యూదులకు రాజు పుట్టాడు అని ఆ వార్త చెప్పారు. హేరోదుని అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు. కలవరం వచ్చేసింది. మనుషులు కూడా కలవరం ఎప్పుడు వస్తుందో తెలుసా? అహంకారం ఉన్నప్పుడు, గర్వం ఉన్నప్పుడు, వాళ్ళకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేని ఉన్నప్పుడు, మత్సరము, అసూయ, ఒకరు చూసి అసూయపడతారు కదా, అవి వచ్చినప్పుడు కలవరం వస్తారు. బెంగ, కృంగిపోవడం, అవన్నీ కూడా వస్తాయి. వాళ్ళు వేసుకున్న బట్టలు నేనేమి వేసుకోలేదు, వాళ్ళు ఎంత బిల్డింగ్లు కట్టారు నాకెందుకు రాలేదు, ఇవన్నీ కలవరం, అసూయ. ఇవన్నీ లక్షణాలు ఎవరంటే యేసుని చంపడానికి బయలుదేరిన హేరోదు లక్షణాలు, సాతాను లక్షణాలు. ఎంతమంది పసిపిల్లలు బలి చేసుకున్నాడు, కానీ వాడి పని ఏదైనా జరిగిందా? యేసయ్య కోసం చనిపోయి వాళ్ళు దేవుని రాజ్యంలో ఉన్నారు ఆ పిల్లలందరూ. ఆ తమ్ముడు అన్నాడు కదా, ఎంతమంది పిల్లల్ని చంపినందుకు అందుకే సిలువ పనిష్మెంట్ వచ్చింది అన్నాడు ఆ బాధ్యత తమ్ముడు.
దేవుళ్ళో పుట్టి పెరిగాడు మరి, ఏ భక్తి నేర్చుకున్నాడు మహానుభావుడు. చెప్తాం అనుకుంటే మళ్ళీ ఫోన్ ఇవ్వలేదు, ఫోన్ మళ్ళీ అర్థలేదు అంటే చేస్తానక్క అన్నాడు, పెట్టేశాడు. ఎంతమంది అలా నశించిపోతున్నారు దేవుని వార్త కరెక్ట్గా తెలియక. అర్థమవుతుందా మీకు? ఆ జ్ఞానుల ఆ జ్ఞానం ఉందా, ఈ హేరోదులాంటి జ్ఞానం ఉందా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అసలు ఉందా, అమ్మో హేరోదులాగా ఏసైని చంపుతున్నాను అనుక్షణము, ఆయన బాహాటంగా నేను సిలువ వేస్తున్నాను, నా బుద్ధులు, నా క్రియలు, నేను చేస్తున్న పనులు, నా మాటలు అన్ని కూడా ఏసైని బాహాటంగా సిలువ వేసినట్టు ఉంది నా లైఫ్ స్టైల్ అని ఆలోచించాలి. నా సాక్ష్యం అలా పాడు చేసుకుంటున్నాను అని ఆలోచించాలి. హేరోదులాగా జ్ఞానుల రాకడ ముందుగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఏనాడు మరి యేసయ్య గురించి ఆలోచించిన వారు కాదు. అలా ఎవరు కూడా యేసయ్య కోసం ఆలోచించలేదు. ప్రధాన యాజకులు కానీ, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు ఎవరూ ఆలోచించలేదు. మోషే ధర్మశాస్త్రం పట్టుకొనే ఉన్నారు, దాని ప్రకారమే నడుచుకొని ఉన్నారు. ఆలోచించిన వారందరూ కూడా లేరు. మరి ఇప్పటికి కూడా ఇప్పట్లాగా చదువుకొని ఇప్పుడు కూడా వాక్యం చదువుకొని వెళ్ళిపోవడమే కానీ అది వివరించి కరెక్ట్గా దేవుని అభిషేకంతో సేవకు రాలేని వాళ్ళు, విశ్వాసులు కానీ సేవకులు కానీ ఎవరైనా సరే చదువుకొని వెళ్ళిపోవడమే కానీ అది ఆత్మ సంబంధంగా ఒక అనుభవంతో దేవుడితో మాట్లాడుకొని దేవుడు చెప్తేనే అవి చెప్దాము అని ఆశ దాహం ఉండి మరి మత్తయి 10:20 ఉంటారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనుషులని మాట్లాడతాడు. అది లేదు. ఇప్పుడు కూడా చదువుకొని వెళ్ళిపోతుంటే ప్రజలకు అర్థమవట్లేదు. సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, శిష్యులుగా తయారు చేయండి అంటే విశ్వాసులుగా తయారు చేస్తారు. అందుకే నా ఇంటిని వ్యాపారంగా చెయ్యొద్దు అని అంటే వ్యాపారంగా చేస్తారు. ఆయనకు అక్కడే కోపం వచ్చింది, కోపం అక్కడే వచ్చింది. కాబట్టి ఆలోచించండి ప్రియ సంగమా, మనం దేవుని రాజ్యంలో మనం అందరూ ఉండాలని, కలిసి రాజ్యం కట్టాలని, ఆయన రాజ్యం కట్టాలని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు ఎంత ప్రేమించి మాటలు చెప్తున్నాడు, దేవుని బిడ్డలుగా మమ్మల్ని ఎంత ప్రేమించి చెప్తున్నాడు అది గ్రహించాలి. ఆనాడు గ్రహించలేదు, ఈనాడు కూడా ఎవరు గ్రహించలేదు. మత్తయి సువార్తలో ఒక మాట, మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పారనమాట. ఆ చెప్పినప్పుడు ఆ సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది, ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదత్తము ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనం చేయను అని ప్రవచనం సంఖ్యాకాండంలో. ఓల్డ్ టెస్టిమెంట్ లో, పాత నిబంధనలోనే ఒక ప్రవచనం, న్యూ టెస్టిమెంట్ లో, కొత్త నిబంధనలో అది నెరవేర్పు జరిగింది. ఎక్కడ? మత్తయి సువార్త 2వ వచనంలో ప్రవచనం. దేవుడు ముందుగా మన కుటుంబ విషయాల్లో కూడా ప్రతిదీ ముందుగా చెప్తాడు. ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉంటారో వాళ్ళ విషయంలో దేవుడు మన కుటుంబాల్లో ఏవైనా సమస్యలు వస్తే అవి కూడా దేవుడు ఆ విధంగానే మాట్లాడతారు. ఇక్కడ ఎలా మాట్లాడారు? యేసయ్య పుట్టుక కోసం ఆ దుష్టుని నాశనం చేస్తానని ఏ విధంగా మాట్లాడారు? అలాగే ఎవరైతే ఆటంకపరుస్తున్నారో వాళ్ళకి నాశనం ఎలాగొస్తుందని కూడా దేవుడు ఇక్కడ మాట్లాడతారని సంఖ్యాకాండం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సంఖ్యాకాండములో ఏమంటుంది? 24:17 వచనంలో ఆయన చూచుచున్నాను కానీ
ప్రస్తుతంలో ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచి. రాజదండం ఇశ్రాయేలు నుండి లేస్తుంది. మోషే గారు కర్రని పెడితే మరి ఎలాగా అద్భుతకారం జరిగింది. ఎర్ర సముద్రం పాయలుగా అయిపోయింది. పాములు ఎలాగయ్యాయి? రాజదండం. అలాగా నాయకులకి అనేక మందిని లేవనెత్తారు. ఆనాడు నుండి ఈనాడు వరకు కూడా యాకోబులో నక్షత్రం ఉదయించింది. అనేకమైన నక్షత్రాలు బయలుదేరాయి. దేవుని రాజ్యానికి అనేక మందికి నీతిని రాజ్యాన్ని వెతకడానికి నక్షత్రాలు బయలుదేరారు. ఆనాడు జ్ఞానులు బయలుదేరారు. ఈనాడు కూడా ఆ నక్షత్రాలను చూస్తూ దేవుడు మరి ఈ రాజదండం పట్టుకొని, ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ రాజదండం ఇస్తానని ఉంటుంది. ప్రకటన గ్రంథంలో 2:7 అనుకుంటారు. వాళ్ళ వాక్యముల దండంతో వాళ్ళు ఏలుబడి చేస్తారు. వాక్యం అనే దేవుడితో వాళ్ళు అలా నడిపిస్తారు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాస్తారు వాళ్ళ కోసం. ఇక్కడ యోబు 1:3 కూడా అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పరివారం అతనికి ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండేది. యోబు గారు కూడా ఒక రాజదండంగా లేచాడు, ఒక నక్షత్రంగా లేచాడు. ఆయన ఏ విధంగా దేవుడు సాతాను దగ్గరికి, సాతానుడు పరలోకరాజ్యం వెళ్ళి దేవుడిని పర్మిషన్ తీసుకొని, ఇంత ఆస్తిపరుడు భూలోకంలో ఎక్కడా లేడు, ఆయన అంతగా ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకుంటున్నాడు, నిన్ను అలా ప్రేమిస్తున్నాడు, నీ భక్తుడిగా ఉన్నాడు, అవన్నీ తీసేయి అప్పుడు చూద్దామని ఛాలెంజ్ చేశాడు. అలాంటి ఛాలెంజ్లు జరిగి ఎంతమందో సేవకులు బలైపోతున్నా నిలబడ్డ నక్షత్రాలు రాజదండగా నిలబడ్డారు యోగు లాంటి వాళ్ళు. అటువంటి శ్రమలు ఓర్చుకోవడానికి శక్తి ఎలా వస్తుంది? దాని నీతి, పవిత్రత, విమోచన కలిగి ఉన్నారు కదా. అటువంటి వారికి ఆ ఓర్పు సహనం అనేది ద్వారా అలాగా ఒక్క మనిషిని 1000 మందిగా తయారు చేస్తానని యెషయా 60:22 ఉంది. అలాగా దేవుడు ఒక సైన్యంగా నిలబెట్టుకున్నాడు. అలాగే యెషయా 60:60 నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తెచ్చరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించను. చూడము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడము, మీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చక్కనెత్తబడి వచ్చుచున్నారు. నీకు చూచి ప్రకాశింతుము, నీ గుండె కొట్టుకొనొచ్చు పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాని ఏయిఫల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చేదరు, బంగారము ధూప ద్రవ్యములను తీసుకొని వచ్చేదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. దేవుని పుట్టుక గురించి దేవుడు యెషయా ద్వారా ఈ విధంగా ప్రవచించారు. 22 వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యము తలపెట్టేదను అంటున్నాడు. ఎవరైతే దేవుని నక్షత్రముగా ఉండి దేవుని జ్ఞానంతో ఉంటారో యెషయా 60 అంతా కూడా దాని పట్ల నెరవేర్చబడుతుంది. నాతో కూడా దేవుడు ఆ మాట ఇచ్చున్నారు. ఆ మాటలు అందుకని నేను చెప్పగలుగుతున్నాను. ఆ విశ్వాసము, నిరీక్షణ ఉన్నప్పుడు దేవుడికి ఇష్టలై ఉంటారు. అది లేకపోతే ఇష్టగా ఉంటేనే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. విశ్వాసం లేకుండా ఇష్టలై ఉండడం అసాధ్యం. హెబ్రీయులు 11 ఇష్టలుగా ఉండి సాధించి భూలోకాన్ని సాధించి పరలోక రాజ్యాన్ని వెళ్ళిన వారు లిస్టు చనిపోయినా సరే ఆ సాక్షులు ఉన్న వాళ్ళ లిస్ట్ అంతా మరి హెబ్రీయులు 11 ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోండి. అలాగే మత్తయి 2:3 హేరోదు రాజులు ఈ సంగతి విన్నప్పుడు
అతనితో కూడా యెరూషలేము వారు అందరూ కూడా కలవరపడ్డారు. అతనితోనే కాదు, అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా కలవరపడిపోయారు. అంటే నాకన్నా రాజు, నాకు ఎగస్ పార్టీ ఎవరు వచ్చారు, నాకు మించినవాడు ఎవరు వచ్చారు, నా సీటు ఊడిపోతుందేమో అని. ఇప్పుడు కూడా నాయకులు, పెద్దలు, ఇప్పుడు అందరూ కూడా అదే బాధలో ఉన్నారు. చూడండి, హేరోదు లాంటి హృదయం ఉందా, ఈ జ్ఞానుల లాంటి హృదయం ఉందా? అది మనము గమనించుకొని నడవాలి, వెంబడించాలి ఎవరినైనా సరే. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుత్వంతో ఐగుప్తులో యోసేపునకు స్వప్నమంది ప్రత్యక్షమైంది. ఐగుప్తులోని స్వప్నమంది కనబడింది యోసేపుకు. యోసేపు కనబడే చెప్తుంది, ఎక్కడుందిలే, హేరోదు చనిపోలే. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. ఇప్పుడు చంపేస్తాడని చెప్పి వెళ్ళిపోయారు కదా, మరి ఐగుప్తులో స్వప్నమందు కనబడి నీవు లేచి శిశువుల తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. నీ విషయంలో, మన విషయంలో కూడా ఎప్పుడైతే దేవుడు మాట వింటారో, జ్ఞానులు లాగా తగ్గించుకున్నారో, మరి యోసేపు ఎన్నిక లేనివాడు ఎంచుకున్నాడు కదా, మరి దేవుని కుమారుడి యొక్క తండ్రి లాగా ఉండడానికి, పెంచడానికి, మరి మరియమ్మని మరి విడిచి వెళ్ళిపోదాం అనుకుంటాడు కదా. అలాంటి ఆయన మరి దూరం నువ్వు బిడ్డ తీసుకొని అక్కడ జనసంఖ్య ఉన్న దగ్గరికి అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండు అని అన్ని విషయాలు కూడా మాట్లాడింది కదా. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ మళ్ళీ అక్కడి నుండి రావాలో, ఈ విషయాలన్నీ దేవుడు మరి మాట్లాడాడు కదా. మనతో కూడా మాట్లాడుతున్నాడు ఇలాంటి విషయాలు. అవి జాగ్రత్తగా హబక్కు 2వ అధ్యాయం 2వ వచనం ఉంటుంది, రాసుకోవాలి అని ఉంటుంది అక్కడ. చదువువాడు పరిగెత్తుకు చదువు వీలవునట్లు మీరు ఆ దర్శన విషయము మీరు పలక మీద స్పష్టంగా రాసుకోండి. అది నిర్ణయ కాలంలో జరుగుతుంది, అది జాబు చేయక జరుగుతుంది, ఆలస్యంగా వచ్చిందో అది కంపల్సరీగా జరుగుతుంది అని. అలాగా ఇక్కడ జరిగింది. ఇక్కడ నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ చూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వచ్చను. అలాగా దేవుడు వాళ్ళని కాపాడుకున్నాడు. అలాగే మనము కూడా దేవుని సేవ చేయడం, దేవుని రాజ్యాన్ని కట్టడానికి హృదయంలో విశ్వసించినప్పుడు, మరి నోటితో ఒప్పుకున్నప్పుడు, వాక్యంలో హృదయంలో విశ్వసిస్తున్నాం కదా వాక్యాన్ని, అలాగే నోటితో కూడా దేవుడితో ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలి. బ్రహ్మ 10వ వచనంలో ఉంటుంది. అలా ఒప్పుకున్నప్పుడు నేను చేస్తాను ప్రభా, అలా లోబడుతున్నానయ్యా, సహాయం నువ్వు చేస్తావయ్యా, నువ్వు ఉన్నావయ్యా, ఒక మనిషిని 1000 మందిగా నువ్వు చేసి నాకు సహకారం ఇచ్చి నువ్వు చేస్తావయ్యా అని నిలబడ్డాను. నేను నిలబడినందుకు ఇంకో అనేక మందిని నిలబెట్టడానికి దేవుడు నాకు కృప చూపించారు. నాకైతే అర్హత లేని వాళ్ళని, వెర్రి వాళ్ళని ఎంచుకున్నట్టుగా నన్ను కూడా అలాగే ఎంచుకున్నాడు. మిమ్మల్ని కూడా అలాగే ఎంచుకుంటాడని దేవుడు సాక్షిగా, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల 1:8 ప్రకారం నన్ను నిలబెట్టుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం. ఆదికాండం 15వ అధ్యాయం 25:6 అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు దేశములకు వారిని పంపివేశాను. అబ్రహాం విషయంలో కూడా అలాగే దేవుడు నడిపించాడు. ఏ దేశం వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడగకుండానే లోపడ్డాడు. ఆయన తన కుమారుడి విషయంలో ప్రతి విషయంలో ఆయన లోబడ్డాడు. అందుకే నిత్యంగా నేను వర్ధిల్లింపచేస్తాను, నిత్యంగా నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడు. నా తోడు అన్నాడు దేవుడు. నా తోడు అని చెప్పాడు. నాతో కూడా అదే మాట చెప్పారు. అందుకని నాకు గుండెల్లో అది ఉండిపోయింది. ఎప్పుడు అది పట్టుకొని నేను బలపడతాను. ఆ వాగ్దానం పట్టుకొని నేను ప్రార్థన చేసి నన్ను దేవుడు బలపరుస్తూ ఉంటాడు. క్రీస్తు యేసు నన్ను మహిమలో ప్రతి అవసరత నేను తీరుస్తాను అంటాడు.
అలా పరిశుద్ధాత్మ పొందుకుంటూ అడుగుతున్నప్పుడు అది బలపరుస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు, నూతన సంవత్సరంలో ఏ వాగ్దానం పొందుకుంటామో వాగ్దానాలు పొందుకొని ప్రతి వాగ్దానాలను మర్చిపోకూడదు. అది పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు అవి జరుగుతాయి. ఇక్కడ చర్చిస్తానని చెప్పినప్పుడు కూడా నేను అలాగే ప్రార్థన చేశాను. అందుకే ఇక్కడ చర్చ దేవుడు ఇచ్చారు. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయాలి, పక్కన పడేయకూడదు, మర్చిపోకూడదు. పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు జరుగుతాయి. మరి అబ్రహాం గారు అలాగా దేవుడు ఆ విధంగా దీవించారు ఆయన. అలాంటి విషయాలు మరి కీర్తన 45:11, యెషయా 32:1-2 వచనాల్లో, మత్తయి 2:10-11లోని దేవుడు ఇచ్చారు ఆ మాటలు. అన్ని చదవలేకపోతున్నాను, ఎందుకంటే మీరు చదవండి ఈ విషయాలు. మీరు బలపడడానికి దేవుడు ఈ వాక్యం అనే దేవుడు శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు. అందుకే ఆయన చెప్తున్నారు, మనం నోట్ చేసుకోవాలి అంతే. ఇంట్లో మనం దేవునితో పెనుగులు ఆడుతా దేవుని దగ్గర అలా నోటితో ఒప్పుకుంటే ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఇస్తున్నారు. యోహాను 1:14లో ఉంది ఆ మాట. శరీరధారి మన మధ్య నివసిస్తున్నాడు అంటే వాక్యం నీ ఒంట్లో ఉందనుకో, శరీరధారిగా నీతో నివసిస్తాడు, మన మధ్య నివసిస్తున్నాడు. అంటే వేసే నాలోనికి రండి అయ్యా పరిశుద్ధాత్మ దేవాన్ని అడగాలి. ఎంతసేపు నిలవబెట్టి ఆయన ఏడిపిస్తున్నారు అన్నట్టుగా ఉండకూడదు. ఆయన నీ హృదయం తడుతున్నాడు టక్ టక్ మరి, అది తీయాలి. అందులో నువ్వు ఏ చట్టా చాలా పెట్టావో దాన్ని బయటికి పారేయాలి. ఆయనకి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి. మొదటి డబ్బులు, మొదటి స్థానము, మొదటి రోజులు, మొదటి దేవుడు, ప్రతిదీ కూడా మొదటి గంట అన్ని కూడా ప్రత్యేకంగా ఆయన మొదటి స్థానాన్ని ఇవ్వాలి. సెకండ్ స్థానం నువ్వు ఎవరికైనా ఇచ్చుకో, తర్వాత నీ కుటుంబానికి, నీ జాబ్కి, తర్వాతే సెకండ్ పార్ట్ కుటుంబానికి ఇవ్వాలి, థర్డ్ పార్ట్ ఇతరుల కోసం ఇవ్వాలి, ఉద్యోగం కోసం ఇవ్వాలి. అది దేవుడు చెప్తున్న మాటలు, నాకు నేర్పించిన మాటలు మీతో చెప్తున్నాను. రేపు దేవుడు నన్ను న్యాయపీఠం మీద లెక్క అడగడు, తీర్పులో నిలబెట్టడు. కృపాసింహాసనం దగ్గర తీర్పు మనమే ఈ విషయాలు తీర్పు పొందుకోవాలి. రోజు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంది కదా దీన్ని చేయడం అంటున్నారు. 1 కొరింథీ 11:23, 24, 25 వచనాలు ఉన్నది. కాబట్టి మత్తయి 2:3లో జ్ఞానుల మాటలు హేరోదు రాజుకు కలవరపెట్టాయి. కలవరపెట్టినందుకు మరి ఆ కలవరం అనేది ఎలా వచ్చిందో, అది ఎందుకు వచ్చిందో, ఆ స్వార్థము, అసూయ, ఆ చైరు ఇంకొకరు కూర్చుంటారేమో, తన పదవి పోతాదేమో, తన రాజ్యం పోతాదేమో, ఎలాగో చంపిద్దాం, ఎలాగో నాశనం అయిపోతుంది. ఎటువంటి ప్రాంతాల్లో ఇటువంటి కోరికలు మనసులో ఉన్న దేవుడిని తెలుసుకోవాలి. అలాంటప్పుడు దేవుడి రాజ్యాన్ని కట్టలేదు. ఎటువంటి మనసులో అది మనము చాలా జాగ్రత్తగా మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. మన హృదయాన్ని, మనస్సుని అలా పరిశుభ్రపరచుకోవాలి. మీకా గారు చెప్పింది హృదయంలో లేదు, కల్లో లేదు. 5:22లో ఉంది అన్నమాట. క్రీస్తు ఎక్కడ పుట్టాడు అని చెప్తే మరి ఎక్కడ ఉన్నది, ఎక్కడ పుట్టాడు అనే విషయాలు మరి మీకా ప్రవచించారు కదా. మీకా 5:2 హృదయంలో లేదు, మన తలలో కూడా లేదు. కానీ శిశువు విషయము నాకు మీకు తెలిసాక చెప్పమని బెత్లెహేములోని ఈ జ్ఞానులు బబులోను ప్రాంతానికి అంటే తూర్పు దేశానికి చెందిన వారి ద్వారా మరి ఆ బెత్లెహేములో ఆ పుట్టిన దేవుని విషయంలో మరి మత్తయి సువార్త 2:6-7 వచనాల్లో మాట్లాడారు. నెరవేరిందనమాట. మీకా 5:2లో ఉన్న మాటలు మత్తయి సువార్త 2:6-7 వచనాల్లో నెరవేర్పు జరిగింది. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పంపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానము తెలియని చెప్పి బెత్లెహేముకి పంపించేశాడు. కానీ దూత మాత్రం ఏం చేసింది, మళ్ళీ మీరు ఐగుప్తుకు వెళ్ళండి, ఆయన చనిపోయాడని యేసుతో మాట్లాడింది, జ్ఞానంతో కూడా మాట్లాడింది. ఇక్కడ జ్ఞానంతో మాట్లాడింది. ఇక్కడ 8వ వచనంలో అక్కడ యేసుతో మాట్లాడింది. చూసారా, దేవుని రాజ్యం కట్టడం ఎవరి తరమో ఆపడం, దేవుని రాజ్యాన్ని కట్టడం
కట్టే ఆపేద్దాం అనుకున్నారనుకో, అది ఎవరి తరం కూడా కాదు అని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. దీని ద్వారా మనం నేర్చుకునేది ఏంటి ఈ దినం? ఎవరి తరం కాదు, మనం నిలబడితే చాలు, దేవుడు మనతో ఉంటాడు. బలహీనులని ఎంచుకున్నాడు, యోసేపుని, జ్ఞానులకు తెలియలేదు కదా, ఆ గ్రంథాల్లో ఉంది కానీ ఆ నక్షత్రమే నడిపించింది. ఈ హేరోదు మాటలు విని వెళ్తే ఎల్లకుండా కూడా దూత నడిపించింది. అలా కళల ద్వారా, దర్శనం ద్వారా మనుషులతో మాట్లాడడానికి పరలోకం నుండి భూలోకానికి దూతలు ఎప్పుడు పనిచేస్తున్నాయి. నా పరిచయంలో పరలోకపు దేవదూతలు వచ్చి మరి కాపుదాలు ఉంటాయి, పడుకున్నప్పుడు చర్చి చుట్టూరు, ఇంటి చుట్టూ కాపుదాలు ఉన్నట్టు చూశారు. స్వాతి అనే ఒక ఆమె ఉన్నారు. వాళ్ళ మమ్మీ కరెక్ట్గా లోకంలో ఉండేది బాగా. ఆ అమ్మాయితో మాట్లాడు, దేవదూతగా నేను మెసేజ్ చెప్తున్నాడు చూశారు. ఏప్రిల్ 1:7 ఉంటుంది. ఆయన సేవకులు దేవదూతలుగా అగ్ని జ్వాలుగా వాడబడతారని తర్వాత ఆమె చూసి నాకు చెప్పిన తర్వాత అప్పుడు నాకు దేవుడు వాక్యం చూపించారు. అంతవరకు నేను నమ్మలేదు ఆ దర్శనాలు అవి, నాకు తెలియదు ఆ విషయాలు. వాళ్ళ ఇంటిలో 4 దేవదూతలు అలా నిలబడి చూసే అని ఆమె చెప్పింది నాకు. అది చూసింది. ఎందుకంటే దేవుని బిడ్డల్ని ఒక దగ్గర చేరుస్తాడు, వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు. వాళ్ళందరినీ దేవుడు సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే దేవుడి మాటలు విని ఎవరినైతే దేవుడు పుట్టాడు. కాబట్టి జ్ఞానులు రాక మరి ముందుగా ప్రధానులకు కానీ ఎవరికి కూడా తెలియలేదు, శాస్త్ర పరిస్థితికి కానీ ఎవరికీ తెలియలేదు. మరి ఏదో డ్యూటీ చేసి వచ్చేసినట్టుగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడని అలా డ్యూటీ చేసి వచ్చినట్లుగా వాక్యం చదివేసి వచ్చేసినట్లుగా మనం ఉండకూడదు. అది మన సాక్ష్యము అందులో ఉండాలి, దేవుని సాక్ష్యము ఉండాలి, ఆయన ప్రణాళిక ఏమేందో ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు 2వ రాకడలో లెక్కడుతాడనే విషయాలు కూడా మనం చెప్పగలిగేదే శుభమైన వార్త. ఇది శుభోదయం, యేసు జన్మదినం అని మనం పాడుకున్నాం కదా. ఈ శుభవార్తని ప్రతి ఉదయం కూడా శుభోదయం అంటే ఉదయాన్నే శుభోదయం అని చెప్తారు, గుడ్ మార్నింగ్ అని చెప్తారు, తెలుసుదా? ప్రతిరోజు కూడా చెప్పుకోవాల్సిన వార్త. అది 96వ కీర్తన 2వ వచనంలో ప్రతి దినము పాటలు పాడుతూ దేవుని వార్తను ప్రకటించడం ఉంది. ప్రతి దినము అని ఉంది అక్కడ. ప్రకటించాలి. ఇవి ప్రకటిస్తే కదా అందరూ రక్షణ పడతారు, దేవుడు వేగం వస్తారు. మనం దేవుడితో రోజు ఆయనతో నాకు పని చేస్తూ ఆయనతో మనం అక్కడ కన్నీరు ఉండదు, కలత ఉండదు. మనకి ఆ బంగారు వీధుల్లో ఉండి ఆ బంగారు పట్టణంలో వెళ్తాము, రోజు చేస్తేనే కదా. అక్కడ మహిమ సింహాసనం ఉంటుంది, అన్ని కూడా అక్కడ ఇల్లు ఏంటి, మనం ఇక్కడ ఏ జాబ్ అయితే దేవుడు ఆశ్చర్యపడో అటువంటి పనులు అక్కడ కూడా వాళ్ళు పెడతారు. వాళ్ళ భక్తి పరిమాణం చెప్పిన వాళ్ళకి అన్ని కూడా సిద్ధపరుస్తాడు. నేనుండే స్థలంలో మీరును ఉండలాగా, నేనుండే స్థలంలో మీరును ఉండేలాగా మిమ్మల్ని మనలో వచ్చిన మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానని అన్నాడు ఆయన అని చెప్పి ఆరోహణమయ్యాడు ఆయన. ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు ఆయన. కరుణెప్ప పాటలో ఫస్ట్ వస్తాడు ఆయన. అప్పుడు ఎవరికి తెలియదు, జ్ఞానేంద్రియాలు ఉన్నవాడు మాత్రమే చూడగలరు, వినగలరు. ఆయన బోర శబ్దము ఆయన చూడగలరు. సిద్ధపడి ఉండాలి, ఈ పనులు చేసి సిద్ధపడి ఉండాలి. హోంవర్క్ చేయకపోతే టీచర్ వాళ్ళకి కొడుతుందని భయపడిపోతావో నీ పిల్లలకి నీకు ఒకప్పుడు కొట్టినప్పుడు మరి బాబాయ్ మా పిల్లలు కూడా కొడుతుంది టీచర్ అని వచ్చిన దగ్గర ఆయన హోంవర్కే రాయిపిస్తాం. వాడు వినకపోయినా వాడు ఆడదుకున్నా వాడికి ఒక్కడేసి హోంవర్క్ చేయిస్తాం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన హోంవర్క్ మరి మీకేం చేయాలి? ఆ హోంవర్క్ చేయడానికి దేవుడి మాటలు చెప్తున్నారు. ఇది పర్సనల్, ఎవరి మట్టుకు వాళ్ళే చేయవలసింది. కాపరిగా నేను చెప్తాను, వారానికి 3 రోజులు మరి రోజు కూడా ప్రార్థన మరి ఇక్కడ ఉంటుంది చెప్తాము. కానీ ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసి వచ్చేసాను కానీ పడుకుని పోతాను, నా ఇష్టం వచ్చినట్టు నా పనులు చేసుకుని పడుకుని పోతానంటే కుదరదు. ఇది నిత్యము చెయ్యాలి. హోంవర్క్ ఎలా చేయాలి? అది పడుకున్నప్పుడు 2 రెళ్ళు ఎక్కడ అని అడగాలి, టకేమని చెప్పగలిగి ఉండాలి. అంతేగాని ఏదో పూర్తిగా చెప్తానమ్మా అంటే ఒకటి వేస్తుంది. 2 రెళ్ళు ఆగని చెప్పకూడదు. నువ్వు ఎక్కడంతా ఎందుకు చదువుతున్నావు అంటే మధ్యలో అడిగితే రాదు. అందుకు ఎలా ఉన్నావో ఆలోచించు. మధ్యలో ఎక్కడ అడిగినా నువ్వు చెప్పగలవా? అలా సిద్ధపడి ఉండాలని చెప్తున్నారు దేవుడు. ఎక్కడ అడిగినా ఏం అడిగినా దేవుడు ఎప్పుడు వస్తున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా దేవుడు అక్కడగా వస్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఆ పని వదిలేసి మరి దేవుడు తీసుకెళ్ళిపోతాడు.
అంటే బస్సు డ్రైవింగ్ చేస్తున్నా డ్రైవర్ అలాగే వెళ్ళిపోతాడు. ఆ బస్సు ఎటు వెళ్తుందో తెలియదు. ఇద్దరు మంచం మీద పడుకుంటే ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఉంటారు. తిరగడం విసురుతుంటే ఇద్దరు విసురుతుంటే ఒకరు ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు అని ఉంది వాక్యం. ఈ విషయాలు బాగా మనం నేర్చుకోవాలి, ఇతరులకు చెప్పగలుగుతారు అనుభవపూర్వకంగా. వాక్యం ఏముందో అని చెప్పి సిద్ధపరిచే బాధ్యత దేవుడు అప్పచెప్పారు మనకి. అది క్రిస్మస్. దేవుడు పుడితే అటువంటి బాధ్యతలు వస్తాయి. ఇంకా బాలుడు అనేసి ఎత్తుకొని ముద్దులాడతారు, ఆయన చూడడానికి వెళ్తారు, పండగ చేసుకుంటారు, షాపింగ్కి వెళ్తారు, అందరికీ మంచి చీర కట్టుకోవాలి. ఇది కాదు, ఎన్ని పప్పలు వండుకోవాలి. ఇవన్నీ కూడా అత్తమీదేవి మనం చెప్పుకున్నాం కదా, విగ్రహారాధన ఆడ చేసుకున్నారు. ఇవన్నీ ఆడ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఆచారాలన్నీ పట్టుకొని వచ్చేసారు. తెలియక నామకార్థంగా అవన్నీ జరుపుకుంటున్నారు. ఒకప్పుడు నేను కూడా అలా జరుపుకున్నాను, నామకార్థంగా నేను కూడా జీవించాను. దేవుడిని 2 చేతులు పైకి అడిగినప్పుడే దేవుడు నాకు ఈ భక్తి నేర్పించాను. ఆ డబ్బులు, ఆ పక్కన డబ్బులు, ఆ పక్కన డబ్బులు అవన్నీ కూడా దేవుడికే ఖర్చు పెట్టాలని ప్రతి విషయంలో సమర్పించుకున్నాను. 2 చేతులు పైకెత్తి సమర్పించుకున్నాను. అందుకు దేవుడు నేర్పించారు. అంటే నాకు నేర్పించదు, నేనేం గొప్పదాన్ని కాదు, అర్హత లేదు, నాకు నేర్పించారు. క్యారెట్ పప్పలు వండితే మా మమ్మీ అందరికి తీసుకెళ్ళిచ్చేది. అన్ని వెరైటీలు, ఇల్లంతా డెకరేషన్ ఫుల్గా. రాత్రి పగలండి క్యారెస్ పార్టీలో వచ్చే వరకు రాత్రి అంతా నిద్ర లేకుండా అవన్నీ వ్యర్థం. అవి ఆచారాలు తీసుకుని వచ్చారండి. దీని ముందు మెసేజ్ మనం చదువుకున్నాం కదా, వేసే పుట్టుక విషయంలో. ఆ మెసేజ్లో ఉంది అదంతా కూడా. కాబట్టి ప్రియ సంగమా, ఏ విధంగా మనం సిద్ధపడుతున్నాం అని ఆలోచించండి. ఆలోచించి ఆ విధంగా దేవుడిని అడిగినప్పుడు దేవుడు చేస్తారు. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ వాక్యాలు కూడా మీకు చదువుకోమని చెప్పడం జరిగింది. ఆ వాక్యాలు ఎలాగా, ఆచారాలన్నీ ఎలా వచ్చాయి అనే వాక్యాలు చెప్పడం జరిగింది. అవి ఇంటికి వెళ్ళి చదవండి అని ఆ రోజు నేను చదవడానికి వీలు లేక ఆ వాక్యాలను చెప్పడం జరిగింది. వివరంగా అయితే చెప్పడం జరిగింది, కానీ వాక్యాలు చదువుకోండి అని చెప్పడం జరిగింది. మీకు అన్ని చదవడానికి టైం ఉండక అలా చెప్పడం జరిగింది మీకు. కాబట్టి ప్రతి విషయాలు కూడా దేవుడు మనకి నేర్పించారు. అందుని బట్టి ఎన్నో దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరి ఆ మాటలు ఏంటంటే, సూర్యదేవుడు మిత్రాసన అంటారు. వాళ్ళప్పుడు పూజ చేసేవారు. అటువంటివన్నీ కూడా నిమ్రోదు హంటర్ తన ఎవరు ఆ పేరు సెమీరామస్ భార్య నిమ్రోదు. ఆయన హంటర్ అనమాట. ఆయన చనిపోయిన తర్వాత, మరి ఎవరి ద్వారా కన్నాదో తెలియదు, చనిపోయిన తర్వాత కంటారు. అతని పేరు తమ్మూస్. ఆ తమ్మూస్ గురించి హెస్కేల్ 8వ వచనం 14వ వచనం నుండి 18వ వచనం వరకు ఉంది. అలాగే అక్కడ కొన్ని వాక్యాలు, అలాంటి వాక్యాలు చాలా దగ్గర ఉన్నాయి. ఎఫ్ఎస్సి పత్రికలో కూడా పౌలు గారు రాస్తారు అత్తమీదేవి అని చెప్పి. ఓల్డ్ టెస్టిమెంట్ లో కూడా ఉంటాయి దాని విషయాలు. కాబట్టి మీరు ఆ విషయాలు మీకు కూడా తెలిసి ఉంటాయి. మీరు సెర్చ్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేసినా వీటి విషయాలు చాలా క్లారిటీగా ఉన్నాయి. అన్ని విషయాలు మనం చెప్తే టైం సరిపోదు. కాబట్టి ఇప్పుడు జ్ఞానులకున్న జ్ఞానం మనకు ఉందా లేదా? ఎంత కష్టమైన వాళ్ళు ఎలా కనుక్కున్నారు, వాళ్ళు ఎలా సాగిపడి నమస్కరించారు, దేవుని వార్తను ప్రకటించారు, దేవుని అన్వేషించడం ఎలా అన్వేషించారు. చాలా మంది దైవ సేవ చేస్తారు, మరి మతాచారంలో మునిగిపోతూ ఉంటారు. ఆ మతాచారాలు అవి చెప్తా ఉంటారు, వాటికి ఏకీపిస్తారు. దేవుడిని అన్వేషించడం మానేశారు. దేవుడిని అన్వేషిద్దాం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, ఆయన మాట్లాడితేనే మనం బ్రతుకుతాము, దేవుడు మాట్లాడింది చేస్తేనే, ఆయన చెప్పకుండా చేయకూడదు అని ఉంది వాక్యం.
వాళ్ళంతటా వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు అనుకుంది. ఆయనకి చెప్పకుండా వెళ్ళకూడదు, ఆయన చెప్పకుండా ఏ పని చేయకూడదు, పిలుపు దర్శనం లేకుండా పని చేయకూడదు. ఇవన్నీ కూడా దేవుడు ఎవరికి ఏ పనులు చెప్తే ఆ పనులే చెయ్యాలి. అన్ని విషయాలు కూడా దేవుడు వాక్యంలో పొందుపరిచారు. కాబట్టి మనం ఏది వింటామో అదే కోస్తాము అని చెప్పి మరి ఆ విషయాలు కూడా దేవుడు మనకు బయలుపరిచారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని దగ్గర విచారణ చేసే ప్రతిదీ చెయ్యాలి. అక్షము ఇటు అయినా అటైనా జీవగ్రంథంలో పేరు ఉన్నదని ప్రకటన 22 అధ్యాయంలో 18, 19 వచనంలో ఉంది. తెగుళ్ళు వస్తాయి అని ఉంది. కాబట్టి దేవుడు ఏది చెప్పారో అవి మాత్రం మనం బోధించాలని దేవుని అడగాలి. అవి దేవుడు మాట్లాడిన విషయాలు మన సాక్ష్యంతో మనం చెప్పాలి. ఆ విధంగా దేవుని రాజ్యాన్ని కట్టాలి. మరి మత్తయి సువార్త 6:9 వచనంలో వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచి నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదిగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. ఆ నక్షత్రం ఏం చేసిందంటే నడిపించింది. ఎక్కడ వేసే పుట్టారో అక్కడ అది నిలబడిపోయింది. చూడండి ఎంత ఎంత మహిమతో కూడిన ఒక చరిత్ర ఉంది. ఆ నక్షత్రము ఎలాగ జ్ఞానులకి అది చూపించింది. దేవుడు పుట్టిన ప్లేస్ ఆ నక్షత్రమే అలాగ చూపించింది. అలాగా మీరు నేను ఉన్నామా అని మనం చెక్ చేసుకోవాలి. ఒకరి విషయాలు ఒకరితో మాట్లాడతారు, ఒకరు నిర్లక్ష్యం ఉంటే వారి విషయాలు మనతో మాట్లాడతారు. అర్థమవుతుందా? ఆ నక్షత్రము ఎలాగా మరి తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టింది. అలా నక్షత్రంగా ఉంటే మనము జ్ఞానులని ఆ నక్షత్రం ఎలా నడిపించిందో అలాగే జ్ఞానులైన వారు మన దేశంలో ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళ లెక్క మనకు అడుగుతారు. అందుకే దేశం కోసం ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి, మనుషులందరి కోసం ప్రార్థన చేయడానికి మరి తిమోతి గారు రాసిన రకం సంపూర్ణమైన భక్తి, మాన్యతైన భక్తి కలిగిన అందరి కోసం ప్రార్థన చేయమన్నారు. అప్పుడు ఈ నక్షత్రం ఎక్కడైతే ఆగిందో అక్కడ కూడా వాళ్ళు ఆగుతారు. అలా నడిపించాలని ఇక్కడ మత్తయి సువార్త 2:9 వచనంలో ఈ నెరవేర్పు జరిగింది. ఎందుకంటే మన కోసమే జరిగింది. మనము కూడా ఆ నక్షత్రం లాగా యేసుని దేవుని మార్గంలో నడిపించే, దేవుని రాజ్యానికి నడిపించే ఒక నక్షత్రం లాగా ఉండాలి. ఎక్కడ ఆగుతుంది అది? పరలోక రాజ్యంలో ఆగుతుంది ఆ నక్షత్రం. అది ఆగుతుంది అంటే నేను ఆగుతాను అక్కడ, మీరు కూడా అక్కడికి వచ్చి ఆగాలి. నేను అక్కడికి వస్తున్నాను, మీరు కూడా రావాలి అని. నీకు ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉందా? నీ సంఘస్థుల మీద ప్రేమ ఉందా? నీ ఉద్యోగస్తుల మీద ప్రేమ ఉందా? నీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ప్రేమ ఉందా? అన్ని వాళ్ళు ఇస్తుంటే తీసుకుంటున్నాం కదా. వాళ్ళకి కేక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నీ పప్పులు వండేవేమో పెట్టు, కానీ ఈ మాటలు చెప్పు. పండగ తీసుకోలేదా అని అంటారు కదా, పెట్టు వాళ్ళకి, అలాగే చెయ్యు. వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నావా, చీర ఇద్దాం అనుకుంటున్నావా, బట్టలు దుప్పట్లు రగ్గులు ఇద్దాం అనుకుంటున్నావా? ఇలాగే ఈ నక్షత్రంగా నిలబడి వాళ్ళని దేవుడు రాజ్యం నడిపించేటట్టు చేయమని దేవుడు మనకి ఈరోజు మనకి బోధ చేస్తున్నారు. ఆయనే బోధ చేస్తారు. ఇది నాకు రాదు, ఇవి నాకు రావు, ఇవి ఈ మాటలు నాకు రావు, నేను నేర్చుకోలేదు. ఇక్కడ నిలబడ్డాక నాకు నేర్పిస్తూ ఉంటాడు. ఆయన ఎలా బోధ చేయదు వారు నాకు నేర్పించాడు. మొత్తం 10-20 చూడండి, అందులో ఉంటారు. ఎవరు నిలబడతారో వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడతారని ఆయన మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడట్లేదు. నేను కూడా అలాగే చేద్దామని అనుకుంటున్నాను. అలాగే ఎవరికి ఏదైనా సరే అలాంటి మాట చెప్పి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఒక ప్రేమ కుదురుతుంది కదా, ఆ ప్రేమను బట్టి అలాగే వాళ్ళకి సాంగత్యం చేసి రోజు కూడా క్రిస్మసే కదా, ఒక రోజుతో వదిలేసుకుంటావా ఆ బంధాన్ని? ఆ క్రిస్మస్ ఆ స్టార్ని, ఆ జ్ఞానుల్ని, ఆ జ్ఞానవంతులైన బిడ్డలాడు అన్ని సర్చ్ చేస్తుంటారు. టీవీలో సెల్ ఫోన్లో అన్ని కూడా తెలుసుకోవాలని ఆశపడుతుంటారు. కానీ పాపం ఈ విషయాలు తెలియదు. అది నీకు దేవుడు ప్రత్యేకించి తెలియపరిచినప్పుడు చెప్పాలా వద్దా? అలాగే చెప్పాలి కదా. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలివాళ్ళకి వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే నీ మాట వింటారు. ప్రార్థన చేయకుండా నువ్వు ప్రేమగా లేకపోతే నీతో మాట వింటారు. వాళ్ళు పెట్టింది నువ్వు ప్రార్థన చేసుకుని తినాలి. తీర్మానం చేసుకున్నాను ప్రసాదం తినటంటే కాదు.
నేను బాప్తిస్మని జీవితాంతం తీర్మానం చేసుకున్నాను. ఒక నిష్టలో ఉన్నానని అవి తినకూడదు. మిగిలినవన్నీ మీరు ఏది పెట్టండి నేను తింటానని చక్కగా ఇంట్లో కూర్చొని చక్కగా ఇలాంటి మాటలు చెప్పాలి. ముసలమ్మ వచ్చట్లు చెప్పకూడదు, ఇలాంటి మాటలు చెప్పాలి. వాళ్ళు ఇది మతం కాదు, కులం కాదు, భేదం ఏమీ లేదు, చిన్న పెద్ద ఏం భేదం లేదు, మనమే పెట్టుకున్నామా అని అలా ప్రేమ అనేది శాశ్వత ప్రేమతో దేవుడు ఇలా పుట్టారు, మన పాపం కోసం ఇలా చనిపోయారు ఆయన. అలాగా ఈ నక్షత్ర జ్ఞానులు వాళ్ళు ఎలాంటి ఆ గ్రంథాల్లో చూసి అన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు నరక మీద ఎన్నో తెప్పలు పడుకొని వచ్చి ఏసైనా చూడడానికి రాజులు పుట్టిన వారు చూద్దామని వచ్చారు. వాళ్ళు చూసినప్పుడు ఇదిగో ఈ నక్షత్రం లాగా మనము కూడా నైతికత నడిపించాలని అలాగ చెప్పగలిగేటట్టు దేవుడు మనల్ని తయారు చేసి మరి దానియేలు గారు కూడా ప్రవచించాడు. ఆ ప్రవచనం దానియేలు గారు కూడా ప్రవచించారు. ఆ మాట చూస్తూ ముగించేద్దాము. దానియేలు గారు 33వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్పారు. అలాంటి మాటలు వాళ్ళకి వినిపించాలి. ఆడియో బైబిల్ ఉన్నాయి, ఆడియో బైబిల్ పెట్టి అక్కడ పెట్టాలి. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి. ఇగో దేవుడు ఇలా మాట్లాడతారు. మీకు సెల్ ఫోన్ ఉంటే అందులో అన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇప్పుడు దేవుడు వస్తున్నాడు కాబట్టి ఏ ఒక్కరు నశించుకోకూడదని నెట్ ఇలాంటివన్నీ పరికరాలన్నీ కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు గ్రంథాలు చదివే పని లేదు. ఆడియో బైబిల్ అది పెట్టేస్తే అది అలాగా దేవుడి మాటలు అలా చెప్తూనే ఉంటుంది. ఆ స్వరం కూడా దేవుని స్వరం వస్తుంది, ఈ యోహాను మరియు ఈ స్వరం కూడా వస్తుంది. అది వినొచ్చు, చూడొచ్చు, టీవీలో చూడొచ్చు. వాటి కోసం మనం వాడాలి, వాళ్ళని ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని మనం ప్రేమించి ఈ మాటలు చెప్పాలి. లేకపోతే రేపు పొద్దున్న ఇన్ని మాటలు చెప్పావమ్మా, ఈ మాట ఎందుకు చెప్పలేదు, నీ వల్ల నేను నరకంలో ఉన్నాను అది కసి మీద నేను తిడతాను. వచ్చాడు ఆ కాలుతో వద్ద మంటతో వస్తున్నా వద్దు నేను తిడతా ఉంటాను. నువ్వు చక్కగా దేవుని రాజ్యంలో ఉండి ఆ కాలుతో ఉంటాయి, నీకు బాగుంటుందా, బాధగా ఉండదా? వాళ్ళు ఏమైనా చేస్తారు, నేను ప్రేమించి మరి ఇరుగు పొరుగులు అందరూ కూడా సహాయం చేస్తారు కదా, బంధువులు కూడా అలాగే చేస్తారు కదా, చేస్తారు. మరి అలాంటప్పుడు ఏం చేస్తున్నారు? దానియేలు 2వ అధ్యాయం 12వ వచనం, అందుకు రాజు దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం, 12వ అధ్యాయం 3వ వచనం, బుద్ధిమంతులైతే ఎవరంటే బుద్ధిమంతులు ఎవరు? నక్షత్రం అన్నమాట. ఆగింది కదా ఇక్కడ ఎవరు జ్ఞానులు ఎక్కడైతే ఏసై పుట్టాడో అక్కడ ఆగింది. ఆ పశువుల పాక దగ్గర శత్రంలో స్థలం లేనందున ఆయన పశువుల తోటలో పరుగులు పెట్టారు. ఆలోచించండి, బుద్ధిమంతులైతే మనం బుద్ధిమంతులమా కాదని ఇక్కడ తెలిసిపోతుంది. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతులు, అవే నక్షత్రాలు. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు నీతిగా ఉండండి. అబద్ధాలు ఆడద్దు, మోసం చేయొద్దు, తాగుడు, వ్యసనాలు, చిల్లంగులు, ఇవన్నీ కూడా చేతపండు, ఇవన్నీ ఏంటి? సైతానికి సంబంధించినవి. నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుడిలో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదు. నిరంతరము యుగాలు కూడా ప్రకాశిస్తారట. నక్షత్రంలో ప్రకాశించాలి. మరి ఎక్కడ వెలిగితే కదా, ఇక్కడ ప్రకాశిస్తే కదా, నువ్వు మార్గంలో నడిపించాలి కదా. ఎంతమంది నడిపించావు అని క్వశ్చన్ వేస్తే ఏమైనా ఆన్సర్ ఉందా? ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి చెప్పావు? నువ్వు రక్షణ పొందుకుని దేవుడు నీకు ఎంత ఆశీర్వదించారు, ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నడిపిస్తున్న రోజు ఈ ప్రాణం ఆడుతుందంటే దేవుడే కారణం కదా. ఎంతమందికి నువ్వు చెప్పావు ఈ మాటలు? దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథం ముద్రింపము. చాలా మంది నలు దిశలో సంచరించి నందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడి గాబ్రియేల్ అని అతను చెప్పారు, ఇది ముద్రించు అని చెప్పి మాటలు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఎస్తేరు కూడా మరి ఇలాగే తన గ్రామాన్ని, తన జాతిని రక్షించుకుంది. మన గ్రామాన్ని, మన వంశాన్ని, ఏ జాతిలో పుట్టాము, ఏ కులంలో పుట్టాము అని అడుగుతారు కదా, అందరినీ రక్షించుకోవాలని నక్షత్రంలా దేవుని అడుగుదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, అభిషేకుడా, హయా ఎస్తేరు నా తండ్రి, నాయన
3 రోజులు ఉపవాసం ఉన్నారు, పశువులతో సహా ఉపవాసం ఉన్నారు ప్రభా. నాయన గోరుగొట్టే ధరించుకున్నారయ్యా నా తండ్రి నాయన. అనేక వ్యక్తిని నీ మార్గంలో నడిపించిందయ్యా. ఆ రాజు ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు నా తండ్రి. ఆ రాజాజ్ఞ లేదు నాయన. భర్త సరిగ్గా మాట వినలేదు. మరి ఎస్తేరు ప్రభా నా తండ్రి అయ్యా తల్లి తన మామ దగ్గర ఆ మాటలు తీసుకొని ప్రభు అయ్యా కొన్ని బట్ట కట్టుకుంది ప్రభు. అందరూ తన జనాంగం అందరి కోసం ప్రార్థన చేసింది 3 రోజులు ప్రభు. అటువంటి నక్షత్రాల వలె మేము కూడా ఉండడానికి ఇష్టపడుతున్నామయ్యా. ఎవరైతే ప్రభు ఇంకనూ నాయన ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ పేరు పేరు మీరు దర్శించండి, మాట్లాడండి, నడిపించుకోండి, మహిమతో నింపండి దేవా. మాకు ఇచ్చిన గ్రామాలు మేము రక్షించుకోవడానికి ఇష్టపడుతున్నామయ్యా. మమ్మల్ని నక్షత్రముగా వాడుకోండి ప్రభు. ఆకాశంలో జ్యోతిగానే ఉండడానికి అనేక మందిని మార్గంలో నడిపించే విడలుగా జ్ఞానుల వంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. వారు ఎలా ఓర్చుకున్నారు, ఎలా తండ్రి నన్ను నేను వెతకడానికి వచ్చాను అయ్యా. అటువంటి బిడ్డని నాయన అయ్యా మాకు ఇవ్వండి ప్రభు. మాకు పని ఇవ్వండి ప్రభు. అనేకమైన పనులు చేయడానికి సహకారాలు ఇవ్వండి ప్రభు. సహాయం దయచేయండి, నడిపించండి. నూరంతలుగా ఈ వాక్యాన్ని ఫలింపు దయచేయండి నాయన. మనసులో హృదయంలో మేము ఈ వాక్యాన్ని భద్రపరచుకొని ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే దేవుని రాజ్యాన్ని వెళ్తారన్న ప్రభు. ఈ చిత్తాన్ని మేము నెరవేర్చే ఈ రాజ్యాన్ని వారసులుగా యుగగాలు మీతో ఉండడానికి మేము నాయన అయ్యా మేము రావడానికి మాకు అర్హతలు దయచేసామయ్యా. నీకు వందనాలు. ఇంకేమైనా పొరపాట్లు మీకు ఇష్టం లేని ఉన్నాయేమో ప్రభా, మమ్మల్ని సరిచేయండి. నీ బిడ్డలు సరిచేయండి. ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళందరినీ మీరు సరిచేయండి. పేరు పేరు దర్శించండి. మా దేశం బాగుండాలి, మా సంఘాలు బాగుండాలి, సార్వత్రిక సంఘం అంతా బాగుండాలి ప్రభు. మా చుట్టుపక్కల ఉన్నారు బంధువులందరూ కూడా నీ రాజ్యానికి రావాలి ప్రభు. అందరూ క్రిస్మస్ చక్కగా చేసుకోవాలి ప్రభా. మీరే అధ్యక్షత వహిస్తున్న సమస్త జ్ఞానంలో నీ జ్ఞానాన్ని కొరతలేని ఆత్మతో మమ్మల్ని నింపి మరలా మేము నా తండ్రి నాయన వాక్యాన్ని ప్రకటించడానికి అయ్యా మమ్మల్ని మళ్ళీ నాయన మీ సాక్షిగా నిలబెట్టుకుంటున్నాను. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకలోక పరిశుద్ధుడికి మరి వాక్యాన్ని వినే ప్రభు దానికి లోబడి నడుస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని వందనాలు.